పరమాత్మ స్వరూపులందరికీ నమస్కారం. పరమాత్మ స్వరూపులందరికీ అనేక నమస్కారాలతోటి చక్కగా మనం సత్సంగం చేసుకోగలుగుతాం. ఎందువల్లంటే అందరి దేవుళ్ళే కదా ఈరోజు మనం ఇలా ఉన్నాం. మహాత్ముల దేవంలో, సత్సంగుల దేవంలో అన్నీ జరుగుతున్నాయా లేదా? దేవం జరగకపోతే మనం ఎలా ఉండగలమా? మహాత్ముల యొక్క దేవంలో మన పెద్దలు చూడండి ఆశీర్వదిస్తున్నారు కదా మన పిల్లలు బాగుండాలని. మరి మనం ఏ పూజ చేసినా లోకా సమస్త సుఖనభవంతని మనం అనుకుంటున్నాం, మన పెద్దలు అంటున్నారు, మన పురోహితులు అంటున్నారు, మన ముందు అందరూ. దేనివలన? అందరూ బాగుంటేనే అంతా బాగుంటుంది. మనం ఇలాగా మన ఇంట్లో మనం ఇలా తత్వంతో ఉన్నాం అనుకోండి, మన పిల్లలు ఎప్పటికైనా జ్ఞాన మార్గం తప్పించి ఏ మార్గం ఎవరికీ ఉండదు. ఏ మార్గమైనా ఎవరికీ ఏమి ఉండదు. ఎవరైనా పరమాత్మ యందే లయం అవ్వాల్సింది, ముందు వెనక పరమాత్మగా మిగలవలసింది. మన పిల్లలకు మనం కాకపోతే ఇంకో గురువు గారైనా ఉంటారు. ఆరైనా ఎవరు? పరమాత్మ స్వరూపులే కదా. ఏ తరంలో అయినా మానవ జన్మకి ఎత్తాక తప్పదు. మనకు కష్టం వస్తే నీ దేవుడా అంటలేదా? అలాగే నెమ్మదిగా పెంచుకుంటారు. ఎవరికి లేవు కష్టాలు? పెద్దోళ్ళకి లేవా? పిల్లలకు లేవా? జీవించున్నంత కాలం కూడా ఉంటానే ఉంటాయి. ఎందువలన ఉంటాయి? పుణ్యం ప్లస్ పాపం కాబట్టి మానవ జన్మ వచ్చింది. తప్పదు. ఎందుకు అలాంటప్పుడు మనం అందు గురించి ఎవరిని ఏమీ అంటలేదు. మనం మాత్రం హాయిగా పరమాత్మేందే ధ్యాసతోటి ఉంటూ పరమాత్మగానే మిగులుతున్నాం. అందువల్ల మనకి ఇంకా వెనక అడుగులేదు. అదే నేను ఇప్పుడు అప్పుడని ఏం కాదు. కాలంలో ఎప్పుడైనా ఎవరైనా పుట్టిన ఏ జీవైనా దేవుడా అనుకుండా ఎలా కుదురుతుంది? దేవుళ్ళలోంచి వచ్చిన వాళ్ళు దేవుడానికి ఇంకేంటి? బ్రహ్మలోంచి వచ్చాం, బ్రహ్మే అంటాం. అందు గురించి బ్రహ్మంగానే జీవించాం. ఆఖరి శ్వాస ఉన్నది బ్రహ్మము తప్ప రెండవది అన్న భావంతో జీవిస్తున్నాం కాబట్టి మనకి ఈజీగా ఉంటాం జీవన విధానం. కాలం గొడవ లేదు. కాలం గొడవ లేనప్పుడు ఇంక ప్రపంచం గొడవ ఏముంటుంది? దేహం గొడవ ఏముంటుంది? నిమిత్త మాత్రులుగా అలా ఉంటున్నాం. అన్నీ చేస్తా ఉన్నా దీని మీద ఆసక్తి లేకుండా, అలానే విరక్తి లేకుండా. విరక్తి అయితే తింటాం మానేస్తాం. అలా ఎలా కుదురుతుంది? స్నానం చేద్దాం, వద్దా, తినొద్దా, మన పిల్లలు పెట్టుకోవద్దా, భర్త పిల్లలు అందరూ అన్నీ మామూలే కదా. వారందరినీ దైవికంగా చూస్తున్నాం. అందరం భగవత్ స్వరూపాలే అన్న భావంతో చూస్తున్నాం. మనకెందుకు? ఉన్నది మనమే, మనం తప్ప రెండోది లేదు అన్న భావంతో ఉంటున్నాం. అలాగే ఎవరిని కూడా ఏమంటానికి మనం సరిపోం. ఆఖరి శ్వాస వరకు పరమాత్మయే అందరికీ దిక్కు, ముందు వెనక తప్పించి ఎవరికైనా అంతే. అంటే బాహ్యంలో ఎంతసేపు పట్టుకున్నా ఆఖరికి వచ్చేటప్పుడు భోగాలల్లా రోగాలు అవుతున్నాయా లేదా? ఆ రోగం అయ్యేటప్పటికి దేవుడు కాకుండా ఇంకెవరి దిక్కు? దేవుడా అంటారు. స్నేహితులుగా వచ్చినా దేవుడే, ఇరుగు పొరుగుగా వచ్చినా దేవుడే, మన ఇంట్లో వాళ్ళైనా దేవుడే. అసలు దేవుడు కాని వారు ఎవరున్నారు? అందరిలోనే ఆ అనంతత్వమే ఉంది. ఆ అనంతత్వం ఆధారంతో మనం పెద్దోళ్ళ యొక్క పిల్లలు చూస్తుంటే వాళ్ళలోనే ఆ దైవత్వం ఉంది. మనలో దైవత్వం ఉన్నప్పుడేమో మన పిల్లలను చూడటం అంటే చూస్తున్నాం. ఎవరి విధి ప్రకారం వాళ్ళకి ఏదైనా మనం చేయగలుగుతున్నామా? అనారోగ్యం అయ్యి వస్తే ఏదైనా చేయగలుగుతున్నావా?
చూడండి మరి, చూడటం అంటే ఏంటి? ప్రేమగా చూపు, అంతవరకునే మన డ్యూటీ. భగవంతుడి చూపు మనం ఏంటంటే అందరూ బాగుండాలి అంతే. వేసవకాలం కూడా ఇంత చల్లగా ఉంది పరమాత్మ. వేసవకాలం మే నెలలో ఎండగా ఉంటుంది పరమాత్మ. ఏదైనా ఏ కాలానికి తగ్గట్టు ఆ కాలంలో ఉంటుంది. మనకెందుకు? అన్నీ అన్నీ కూడా పరమాత్మ పరమాత్మ అనుకుంటా బతికే ఉన్నది నేనే అన్నాక విడిగా ఏముంటుంది? అందు గురించి మనం ఎవరినే అనుకోవటానికి ఉండదు. కానీ మన ప్రయత్నం మానకూడదు, అనుకోవటానికి ఉండదు, ప్రయత్నం మానకూడదు. స్ట్రిక్ట్గా, బాగా స్ట్రిక్ట్గా ఆఖరి వరకు నేను జీవన్ముక్తురాలుగా ఉండాలంటే ప్రయత్నం ఉండాలి. తినేసి పడుకుంటే ఎలా కుదురుతుంది? అలా 24 గంటలు మనతో మనమే ఉండాలి అని అలాగా ఆ ధ్యాసతో ఉండాలి. చక్కగా జీవన్ముక్తురాలుగా ఉంటున్నాం, జీవించుండగా ఎంత హ్యాపీగా ఉంటున్నాం. మన టైంని ఎంత వృధా చేస్తున్నాం? అసలు పరమాత్మనే మిగులుతున్నాం చాలు. ఇంతే తపస్సులు అంటే. ఎవరు ప్రతి పని బ్రహ్మార్పణంగా చేస్తున్నాం, అదే తపస్సు. తపస్సు అంటే ఇంతే. ఇంద్రియ నిగ్రహం ఉంది కదా, హాయిగా ఉంటుంది. ఇంద్రియ నిగ్రహం కోల్పోకుండా మన సంభాషణ ఉండాలి. మన సంభాషణ ఎలా ఉండాలి? ఇంద్రియ నిగ్రహం కోల్పోకుండా ఉండాలి. అంటే ఎవరు ఏమన్నా అలాగేనమ్మా 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 అన్న మంత్రంతో మనం ఆఖరి వరకు వ్యవహరిస్తాం. అప్పుడు ఏమవుతుంది? సమస్థితి. మనకి మనస్సు లేక, మనస్సు రథం లేక కదుపుకోకుండా ఉంటాం కదా. అలాగేనమ్మా ఎవరేమన్నా మరి అలాగేనమ్మా అనేస్తే మన రోజు మనకు గడుపుతుంది. లేకపోతే గడవదమ్మా, రోజు గడవదు. మరి పెద్దోళ్ళు అవుతున్నాం, ఇంకా ఎన్నాళ్ళు ఈ దేహంతో ఉంటామో తెలీదు. ఉన్ననాళ్ళు అలాగేనమ్మా అంటే మంచోళ్ళేనమ్మా, మా పిల్లలు మంచోళ్ళేనమ్మా, మా మనవాళ్ళు మంచోళ్ళేనమ్మా, మా తల్లిదండ్రులు మంచోళ్ళు, మా అత్తమామలు మంచోళ్ళు, మా కుటుంబం అంతాని చక్కగా ఉంటామమ్మా, మా బంధువులందరూ మంచోళ్ళు. ఇలా మంచి 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 అనుకుంటా రోజు గడిపిస్తాం. చెడు అన్నది లేదు, కానీ అంతా మంచి అనుకోవాలి. ఎందువల్ల మంచి అనుకోవాలి? మన మేలు కోసమే కదా అందరూ మాట్లాడేది. అన్నీ మంచి. ఈ రోజున మనం ఇలా విధి ప్రకారం, విధికి లోబడకుండా విధిని ఈజీగా తీసుకుని బతుకుతున్నాము అంటే సత్సంగం వల్లనే కదా, పరమాత్మ భావంతో ఉండబట్టే కదా. అడ్డం మనకి ఏమీ రావట్లేదు. అలా రోజు ఈజీగా బతికదు. అలాగనమ్మా అనుకోవటం, హాయిగా ఉన్నది నేనే, వాళ్ళలో నేనే, నీలో నేనే, అందరిలో నేనే, అంతటా నేనే అన్న భావన ఉంది. హాయిగా మనకెందుకు ఘర్షణ రానట్లేదు. మనకి సత్సంగం అన్నా ఘర్షణ రాదు. ఎందువల్ల అందరిలోని ఒకటే అన్నాక ఘర్షణ ఎందుకు వస్తుంది? విడివిడిగా ఉంటే వాళ్ళ రూపాలు నామాలు, వాళ్ళ గొడవలు. నామం ఏం చేస్తుంది? రూపం ఏం చేస్తుంది? గుణం. గుణత్రయ భాగయోగం అని భగవద్గీతలో చెప్పాడా లేదా? గుణాలను బట్టే కదా ఆ యొక్క జన్మలో. మనకెందుకు? నీ గుణం నీదే, నా గుణం నాది, అందరి గుణం అందరిది, ఉన్నది నేనే అన్న భావంతో హాయిగా ఉంటుంది. అందువల్ల అసలు రెండో మాట రావట్లేదు. అసలు మనకి ఏదైనా మాట వస్తుందా? పని చేయించేసుకున్నాం, పని మనిషితో అయిపోయింది. శుభ్రంగా వంట వండేసుకున్నాం, కూర్చున్నాం. మళ్ళీ ఆ తర్వాత సత్సంగం అయ్యాక భోజనం హ్యాపీ. మళ్ళీ అనేవారు ఎవరన్నా ఉన్నారా? మనం అంటే అంటారు, మనం అంటలేదు అనేవాళ్ళు లేరు. మనం వింటే బోల్డ్ మంది బోల్డ్ చూస్తారు. మనకి వినటానికి ఖాళీ ఎక్కడితే? సత్సంగం. టిఫిన్లు, వంటలు, టీలు, కాఫీలు అన్నీ అయ్యే శుభ్రంగా సత్సంగం. మనకు రోజంతా టైం వేస్ట్ అవ్వట్లేదు. చూడండి, టైం వేస్ట్ అవ్వట్లేదు. ఏ కాలానికి తగ్గట్టు
ఇప్పుడు పచ్చళ్ళ రోజులు అయితే పచ్చళ్ళు, అపరాలంటే అపరాలు, అంతే చేసుకుంటున్నాం. దేనిందైనా మనసు పెడుతున్నావా? కాలానుగుణంగా పండుగలు ఎలా వస్తున్నాయో కాలానుగుణంగా మనం చక్కటి జీవనాన్ని గడుపుతున్నాం. మన చిన్నప్పుడు కన్నా ఇప్పుడే బాగుందా లేదా? అప్పుడు మనసు ఎందుకు లేదు? బడిలోని హోంవర్క్ చేయబోతే తిట్టేస్తారని భయంతో వెళ్ళేవాళ్ళం బడికి. ఇప్పుడా ధీరత్వం, నాలో దేవుడు, నీలో దేవుడు, అందరిలో దేవుడు, అంతరా దేవుడు అని ధీరత్వంగా పరమాత్మగా మిగలగలుగుతున్నాం. చేసేస్తున్నాం, ఎవరేమన్నా వినేస్తున్నాం, మాట్లాడుతున్నాం, చక్కటి మాటలు మాట్లాడుతున్నాం. రజోగుణం మాట్లాయి, తమో గుణం మాట్లాయి, తమో గుణం మాట్లాయి మనలోని. అమ్మా ఆ తర్వాత లేగుతాను అన్న ముక్కుందా మన పిల్లలు అంటే మా అమ్మకి తెలియక మన వరకు చూస్తున్నాం. మన సత్సంగుల వరకు తమో గుణం లేదు, రజోగుణం లేదు. సత్వగుణంతో విశుద్ధ తత్వంతో సత్వంతో ఉండదు. అది నేను పరమాత్మయే మనం హాయిగా ఉంటున్నాం. ఇంతకన్నా హాయి ఇంకెవరికి ఉంటుంది? జ్ఞానికి ఒక్కడికే హాయి ఉంటుంది. మిగిలినన్నీ కూడా హాయిగా తోస్తుందే కానీ హాయి కాదు. హాయిగా తోస్తుంది తలంపులో, అమ్మాయి హాయిగా ఉన్నాను, ఈవేళ పని లేదు, హాయిగా ఉన్నాను, ఈవేళ ఎవరు లేరు, హాయిగా ఉన్నాను అంటారు. భ్రాంతి వస్తుంది. అందరూ ఉన్నా హాయిగానే ఉండొచ్చు, ఎవరు లేకపోయినా హాయిగానే ఉండొచ్చు. అంటే నీ యొక్క తలంపు లేనప్పుడు అంత హాయే. కదలిక లేనప్పుడు, మనసు కదలిక లేనప్పుడు అంతా హాయి. కదలికలు ఉంటే అందరిలో ఉన్న కదలికలు ఉన్నప్పుడు మనసు ఎంత. పిల్లలందరూ వచ్చినట్టు చూడండి, కదిపేసుకుంటూ ఉంటారు, వాళ్ళు తిట్టుకుంటూ ఉంటారు. అవి వచ్చిన వాళ్ళు ఎందుకు వచ్చాం? అప్పుడు మనసు అలజడు. ఎవరు లేకపోయినా మనసు అలజడు. మనం మనసుకి ఈ సాధన అంతా ఎవరికి చేస్తున్నాం? మనసుకి చేస్తున్నాం. ఉన్నది నేనే, ఉన్నది నేనే, ఉన్నది నేనే అని ఇది మనసుకి శాంతిని, ప్రశాంతం చేకూర్చుకుంటాం. అంతే జీవ బ్రహ్మైక స్థితి. జీవుడు ఉండగానే దేవుడిగా ఉంటాం, మానవుడిగా బతుకుతున్నాం, మాధవుడిగా ఉంటాం. అలా రిలాక్స్గా ఉంటాం. నీ రిలాక్స్ నీతోటే ఉంటుంది కానీ ఎవరి ద్వారా ఏమి రాదు మనకు రిలాక్స్. మనం రిలాక్స్గా ఉండాలి అంటే నేను అయి ఉన్నాను, నేనే అంతా, నేనే అంతా, అలా హాయిగా ఉంటుంది. ఇదే రిలాక్స్ అమ్మా. ఎవరు ఇచ్చేది కాదు, డబ్బులతో కొనుక్కునేది కాదు. నీలో ఉన్న బ్రహ్మ ఎవరు చెబుతున్నారు? నీ సుకృతాన్ని బట్టి అందుతాను. ప్రయత్నం చక్కగా ఉంటుంది కాబట్టి నువ్వు సుఖపడతావు. అంటే మనస్సు అటు ఇటుని ఒడిదుడుకు లేకుండా హాయిగా సుఖపడతావు. అది నేను మన అలజడి తెచ్చుకున్నా మన ద్వారానే. మనకు అలజడి లేదన్నా మన ద్వారా. అంటే ఏది వినాలి, ఏది మాట్లాడుకోవాలి, ఎలా చెప్పుకోవాలి, మనసుకు ఎలా భయం చెప్పుకోవాలి. ఇంకెన్నేళ్ళు వచ్చినా అంతేనండి. సాగుబడి కోసం చూస్తుంది. అది నెత్తెక్కి డ్యాన్స్ చేద్దాం అనుకుంటుంది. అది మామూలుది ఏమీ కాదు. ఏంటి బాగున్నాయి, ఇంకా బాగుండాలి, ఇన్ని విధాలు బాగున్నాయి, ఇంకా ఏదో బాగుండాలి. బాగోలేని వాళ్ళు బాగుండాలనుకోవటమే, బాగున్నోళ్ళు బాగోవాలనుకోవటం. అంటే దాని లక్షణం ఏంటి? ఆలోచన ఉంటుంది కదా, మనసు, చిత్తం, బుద్ధి, మరి అంతఃకరణ కదా, అహంకారం అన్నీ కలిపే కదా సూక్ష్మదేహం. కారణదేహంతో తెచ్చుకుంది ఏం చేస్తుంది? ఇలా ఉండాలి, అలా ఉండాలి. అది పెద్ద అడ్వర్టైజ్మెంట్ చేస్తూ ఉంటుంది. లోపల నుండి తెచ్చుకున్న మోటార్ని మనకెందుకు, 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 అలాగేనమ్మా, అలాగేనమ్మా, అలాగేనమ్మా. మనం కూడానమ్మా దేహాన్ని అరగొట్టుకోకుండా యుక్తిగా ఉండాలి, శక్తితో ఉంటాం. యుక్తిగా ఉంటే శక్తితో ఉంటాం. అంతేగాని అది చెప్పినట్టల్లా చేసామనుకోండి, మనకు చెప్పినట్టు, యుక్తి లేకుండా శక్తిని కోల్పోతాం, శక్తిని కోల్పోతాం. అది నేను యుక్తిగా ఉండాలి. మాట్లాడినప్పుడు యుక్తి నేర్చుకుంటున్నాను. ఎటువంటి యుక్తి?
పరమాత్మగా మిగలటానికి. అలాగనమ్మా అంటే అయిపోతుంది కదా, తిరగబడి బోర్లబడి ఎందుకు అవన్నీ. మనకి కామక్రోధలో మోహమద మత్సరాలు ఎప్పుడూ రెడీగానే ఉంటాయి, లోపల ఏదో సమస్యలు ఉంటాయి, అంతేగానే లేవనుకోకుండా ఏ మనిషికైనా ఉంటుంది, మామూలు వాళ్ళకైనా ఉంటుంది, జ్ఞానులకైనా. ఎందుకంటే ధ్యానం ద్వారా ఇంద్రియ నిగ్రహం వస్తుంది, మనసు అలజడులు తగ్గుతాయి, అంతే. అలా మనం సంసారం నుండి అత్తమానం ధ్యానం చేయడానికి కుదరదు. ధ్యాసలో ఉంటుంటే ఆటోమేటిక్గా అది బొబ్బ పెట్టినట్టు అనమాట. ఇంతకీ ఎవరి పని చేస్తున్నాం? మన పని మనమే చేసుకుంటాం, ధ్యాసలో ఉంటున్నాం. ధ్యాసే ధ్యానం, అంతే. ఎవరి గురించి ఏమి కాదు, మన గురించి మనం చూసుకోవాలి. ఆకర్షిస్తాం అది మనకు ప్రశాంతమైన జీవితం అందుతుంది. మన చేతుల్లో ఉంది, మనం యుక్తిగా ఉండాలి, శక్తిగా మిగులుతాం. శక్తి ఇప్పుడు పనిచేసే దాంతో డబ్బులు ఉన్నాయి, పనిచేసే దాంతో చేయించుకుంటున్నాను. కూర్చుని ఏది జరగనివ్వండి అలా వదిలేయాలి. నేనే నేనే అని దాన్ని ఇంకెందుకు పని చేయించుకోవటం, దాన్ని కూడా తిరిగినప్పుడు అది ఎలా చేసేస్తున్నామో, అది ఎలా అయిపోతుందేమో ఆ పని, అలా అలా అనుకుంటే కుదరదు. కూర్చుని చేయించుకుందాం. మన వయసుకి మనకి అప్పుడు శక్తి ఆటోమేటిక్గా తగ్గదు. ఆయన తిడతా ఉంటాం అనుకోండి, పనిచేసేవాడిని, శక్తి ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. అలాగనమ్మా అలాగనమ్మా, ఇది అయ్యాక ఈ పని చేసేసుకోమా, నీకు అలవాటే కదా, రోజు వచ్చేవాళ్ళకి అలవాటే కదా, వాళ్ళ పని వాళ్ళు సక్రమంగా చేసేసుకుంటారు. ఉన్నది నేనే, ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు అన్న భావంతో ఉంది అమ్మా. ధైర్యం అంటే మనకి ఏం అర్థమైంది? మనకి ఏం అర్థమైంది? అప్పుడు శక్తి తగ్గదు కదా. వాళ్ళ పని కూడా మనమే మోసిస్తే, ఏంటో ట్రైన్ వెళ్తాంటే ట్రైన్కి బరువుని నెత్తి మీద పెట్టుకున్నట్టు కింద పెట్టకుండా బరువుని, అలా ఉంటుంది మన జీవితం. వినిపించిందా? ఒక్కటే చూస్తున్నాం. ఎంతసేపు మనం శక్తిగా ఉండాలి, అంటే యుక్తిగా ఉండాలి. యుక్తిగా ఉన్నప్పుడు మన జీవన విధానం ఎంత హ్యాపీగా ఉంటుందో. ఎవరికి నష్టం ఉండదు, మనకే నష్టం ఉండదు, వాళ్ళకి నష్టం ఉండదు. మనకు శక్తి పుంజుకుంటుంది, లేకపోతే క్షీణించిపోతుంది. అంటే మనకు వ్యసనం ఉంటుంది. ఏం వ్యసనం? సుఖం లేదు, సుఖం లేదు, సుఖం లేదు. అది సుఖం లేకపోవటం ఏంటరా? అనంతం నీలో ఉండగా సుఖం లేకపోవటం ఏంటి? సాకారం నిరాకారం ఆడే కదా. సుఖం ఎవరి ద్వారా ఏం వచ్చేది? కన్నపిల్లల ద్వారా, తల్లిదండ్రుల ద్వారా, అత్తమామలు, మొత్తం ఇరుగు పొరుగు స్నేహితులు, ఎవరి ద్వారా సుఖం అనేది రాదు. అనంత సుఖం నీలో ఉంది. నువ్వు అది గుర్తెరిగి నీ ఎరుకతో నువ్వు ఉంటేనే హాయిగా నీ గమ్యం చేరగలవు. ఉన్నది ఇదే కాబట్టి నీ యొక్క యథార్థంగా మెదులుతుంది. ఎవరి ద్వారా ఏమీ రాదు, ఎవరికి వారే ఏమన్నా తిరిగి. అర్థమైందా? మేము ఆ పాటలో పాడేవాడు, తుళ్ళి తుళ్ళి పడబోకే తుంటరి బొమ్మ, మళ్ళీ మళ్ళీ రాదే ఈ మానవ జన్మ అని ఎంత బాగా పాడేసుకోను. మీకు అర్థమైందా? పని పట్టు లేక మాకు పని ఉంటే పాటలు ఎలా వస్తారా, ఈ శ్లోకాలు ఎలా వస్తాయి? మా బాబాయ్ నేను నమస్కారం పెట్టచ్చు, మమ్మ పని చేయిస్తానన్నా వీల్లేదు. ఆడవాళ్ళు వెళ్ళాక ఎలాగ తప్పదు అత్తారు ఇళ్ళ దగ్గర, ఇప్పుడు నుంచి పని చేయించడానికి వీల్లేదు అని మగరాయిలా పెంచారు. ఏ పని రాదు, హాయిగా పనిచేసే వాళ్ళతో పని చేయించుకుంటా, వచ్చిన వాళ్ళతో పని చేయించుకుంటా, హ్యాపీగా సత్సంగం జరుగుతుంది, ఇంట్లోనే జరుగుతుంది. మీ ఎవరికైనా ఇబ్బంది పెడుతున్నానా? నేను సత్సంగులకు ఇబ్బంది పెడుతున్నానా? శక్తి యుక్తి కూడా ఉంది. యుక్తి ఉంటే శక్తి బాగా బాగుంటుంది. యుక్తి లేకపోతే అలా పనిచేసే వాళ్ళు కూడా తిరుగుతూ ఉంటారు. ఇంకేముంటుంది? యుక్తిగా ఉండడానికి కారణం సత్సంగమే. ఈ సత్సంగమే మనం యుక్తిగా ఉండటానికి, మనం యుక్తిగా ఉండి లక్షణాలు యుక్తిగా మనకు తెలియదు. అంత ముందు దేహభావంతో అందులో మమేకమైపోయాం. నిద్ర అదే నేను, ఈ మీదే నేననుకున్నాం.
అదే నిజం అనుకున్నాం. నేను నాదితోటి బంధాలతోటి భారాలతోటి బాధ్యతలు అనుకున్నాం. అన్నీ కూడా ఆ భావన ఉండిపోయి మనకి నిజంగా కూడా మరి మనకి ఏముంది, ఏం లేదు. అసలు యుక్తి అనేది యుక్తి తెలియదు. యుక్తి అనేది సత్సంగంలోనే. యుక్తి అంటే ఏంటంటే ఏ సమయాన్ని ఎలా ఉండాలి, ఈ దేహాన్ని కానీ నువ్వు బ్రహ్మంగా కానీ దాన్ని ఎలా వాడుకోవాలి, దేహభావంలో ఎలా ఉండాలి, బ్రహ్మభావంలో ఉండాలి, పార్ట్ డ్యూటీ ఎలా చేయాలి, పార్ట్ డ్యూటీ ఎలా చేయాలి. నేను బ్రహ్మంగా సంసారం అనే ముసుగులో లోపల సన్యాసిగా ఉండాలి. బ్రహ్మం అంటే ఏంటి? సన్యాసి సన్యాసి లక్షణాలే బ్రహ్మం. సన్యాసి అంటే ఏంటి? ఏం వదలటం కాదు, వైరాగ్యం అంటే వదలటం కాదు. ఎక్కడ ఎప్పుడు ఎలా ఉండాలో అలా చక్కగా ఉండటం, ఎప్పుడు పాజిటివ్గా ఉండటం. అమ్మిందాక ఏమన్నారు? మన మనసుని సమస్థితిలో ఉంచుతూ, మనసుని ఎప్పుడు సమస్థితిలో ఉంచాలి. అలాగే ఎందుకు ఉంచాలి? అది ఇష్టం కాదు, ఇది ఇష్టం, రెండు ఉండవు. మనకి ఇష్ట అయిష్టాలు మనకి రెండు ఉండవు. ఇక్కడ ఎందుకు ఉండవు? ఏది వస్తే అది, అక్కడ ఆ సమయానికి ఏది ఉంటే అదే ప్రసాదంగా బ్రహ్మార్పణంగా ఆ వ్యవహారం కానీ ఆహారం కానీ ఏదైనా కూడా పరిస్థితులు కానీ అన్నీ కూడా అలా మనం సమస్థితిలో పొంగకుండా మనం కుంగిపోకుండా, కష్టం వస్తే కుంగిపోకుండా, సుఖం వస్తే పొంగకుండా సమస్థితిలో మన మనసుని ఎటు అసలు ఏ కలపకుండా, అంటే దాని మనసుకు పని లేకుండా, కలపడం లేదు ఏం లేదు, మనసుకనే పని లేకుండా బ్రహ్మంగా ఉంటూ ఇష్టం చేసుకుని సమస్థితిలో హాయిగా ఉండగలిగి శక్తి యుక్తి ఈ సత్సంగంలోనే మనకి తెలియబడింది కదా. ఇప్పుడు చూడండి, ఇందాక చెప్పారా మనం ఇంటికాడ దేహధర్మం చేసినప్పుడు మరి అమ్మ ఏమన్నారు ఇందాక? తపస్సు, నీ జీవితం తపస్సులా ఉండాలి. తపస్సు అంటే తప్పించడమే తపస్సు. తప్పించడం అంటే ఏంటి? ఈ జన్మకు వచ్చాను, మళ్ళీ జన్మ లేకుండా చేసుకోవాలి, ఈ సత్సంగంలోకి వచ్చాను కాబట్టి నా గోల్ అదే తపస్సు. ఆ తపస్సులో నువ్వు ఎప్పుడుంటావో ఆ తపస్సు ఫలించడానికి నువ్వేం చేయాలో అది సత్సంగంలో ప్రతి క్షణం అదే తెలియబడుతుంది. అమ్మ చెప్పేది అదే, మనం వినేది అదే, మనం ఆచరించేది అదే, మనకు కావాలనుకునేది అదే. అంచేత ఇక్కడ ఇష్టంగా కూర్చుంటున్నాం. అంటే ఏంటంటే ఇష్టం ఎప్పుడు అవుతుంది? ఇష్టమైనప్పుడే కష్టమైనది ఉండదు. చూడండి అమ్మ, మరి ఇంత తపస్సుతో ఉండాలిరా, నీవు తప్పించాలి. తప్పించినప్పుడే నువ్వు నీ తపనే తపస్సు అవుతుంది. తపస్సు అంటే ఏంటి? తప్పించడం. నువ్వు ఏది కావాలనుకున్నావో, ఎలా ఉండాలనుకున్నావో, ఏం చెయ్యాలనుకున్నావో, నీ గోల్ ఏంటో దాన్నే తప్పితే అదే అవుతుంది. నువ్వు అమ్మ ఏంటి తప్పన? అమ్మ తపస్సు ఏంటి? ఆవిడ తపస్సు అక్కర్లేదు, కానీ నన్ను నమ్ముకుని నా దగ్గరకు వచ్చిన బిడ్డలందరూ కూడా నాకంట బాగోవాలి. వాళ్ళకి మీరు పొందే ఆనందాన్ని, నా నడకల్ని, నా భావాల్ని, మీరు పొందిన ఆనందం వాళ్ళకి ఎలా వస్తుందో అన్నీ చెప్పాలి. చెప్పి అది ఆచరించి అనుభవించేలా నేను చేయాలి. అప్పుడు మీరు చెప్పారా సుఖాన్ని ఎవరని చెప్పారు? అమ్మ ఎవరు? ఆ సుఖం ఎవరిచ్చేసేంటి? సుఖం ఇచ్చి సుఖం అంతా నీలోనే ఉంది. అది ఎలా వాడుకోవాలో, నువ్వు అది ఎలాగ నువ్వు తెలుసుకోవాలో, నువ్వు దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియక మనం సతమతమైపోతున్నాం. అంతే కదా మనకి. మరి అంతే కదా, మనకి తెలియకే కదా మన ఈ బంధాలు భారాలతో అవన్నీ నిజం అనుకుని కదా మనం మన జీవన విధానం గడుపుతున్నాం. ఇప్పుడు అమ్మ మరి అవన్నీ చూశారు. ఇవన్నీ చూసి దేహభావంలో ఉంటే ఇంతే. నీకు దేహభావంలో ఉన్నావు కాబట్టి నీకు ఇదే నిజం. దేహభావంలో ఉన్నోడికి ప్రపంచం, ఈ ప్రకృతి, ఈ దృశ్యం, ఈ నామం ఇవన్నీ కూడా ఇదే నిజం అనుకుంటారు. అమ్మ ఇందాక చెప్పారు. మరి ఏమన్నారు? అదే అమ్మ చెప్పిన మాటలో ఒక మాట చెప్పండి. అమ్మ చెప్పిన సినిమా తెర లాంటిదో ఈ విశ్వంతా బ్రహ్మం అనే తెర ఉందరా. తెర అంటే బ్రహ్మమే తెరగా ఉంది. ఎంత విశ్వంతా దాని మీద ఈ బొమ్మలు, ఈ ప్రకృతి యొక్క దృశ్యాలే దాని మీద బొమ్మలుగా నీకు కనబడుతున్నాయి. నువ్వు బొమ్మలకి ఆకర్షింపబడతావా? మూలాన్ని తెలుసుకోలేవు.
మూలాన్ని తెలుసుకున్నావా ఈ బొమ్మలు నీకేమి చేయలేవు, బొమ్మలు అసలు నీకేమి కనపడవు. అదే ఆమె చెప్పింది. ఇప్పుడు మూలాన్ని తెలుసుకోవడానికి ఇక్కడ ఈ దృశ్యాల్ని, ఇప్పుడు సినిమా చూస్తాం, మనం ఏం చూస్తాం, సినిమా మీద బొమ్మలు చూస్తూ ఉంటాం కదా. మరి బొమ్మలు చూసేసేపు మనకి ఏదో అది నిజం ఇది నిజం అది ఎంతసేపు ఉంటాయి, ఎంతసేపు మార్పు ఉంటుంది. మరి తెర చూడండి, సినిమా ఆడినా సినిమా ఆడకపోయినా ఎప్పుడు అలాగే ఉంటుంది. అంతే, తెర మీద దృశ్యాలు మారుతూ ఉంటాయి, తెర మీద దృశ్యాలు మారుతూ ఉంటాయి. అది నీ దృష్టిని బట్టి, దృశ్యాలు చూసి నీ చూపు, నీ దృశ్యాలు చూసి దాని మీద ఉందా, దృశ్యాలే కనబడతాయి. దృశ్యాలు దాటి ఇక్కడ ఆ బ్రహ్మాన్ని అంటే తెరని చూసి శక్తి కావాలా, అది నీలోనే ఉంది. అది నీలో ఉందని నువ్వు తెలుసుకోవడం ఎలా? అది తెలియాలంటే ఏం చేయాలి? అది తెలియాలంటే సత్సంగంలో నామరూప దృశ్యాలన్నీ ఏంటో తెలుసుకున్నాం కదా. ఇదంతా మార్పు చెందిందని అజ్ఞాత. ఎప్పుడైతే ఎన్ని తెలుసుకుని ధ్యానం చేశావో, ధ్యానమే దీనికి గోలు. అమ్మ అదే చెప్తారు, ధ్యానమే. నువ్వు ఎన్ని తెలుసుకున్న తర్వాత చేయవలసింది ధ్యానమే. ధ్యానంలో నీకు అన్ని తెలియబడతాయి. నువ్వు ఆ తెరని చూసి శక్తి నువ్వే తెరైపోతావు. ఈ కనిపించే దృశ్యాలన్నీ మార్పు చెంది అని నీకు అర్థమవుతాయి. ఏం చేత మనం నిద్రలో కూడా ఏమీ లేని స్థితిని చూస్తున్నాం. మెలకు వచ్చాక మళ్ళీ దృశ్య బ్రహ్మాండంలోకి వెళ్ళిపోతున్నాం. మెలకుకి నిద్రకి తేడా ఏంటి? ఇది ఎరుకలేని నిద్ర, మనం పోయి నిద్ర. ధ్యానం ఎరుగుతో నిద్ర. ఎరుగుతా అంటే నిద్రలో కూడా తెలుసుకుని ఏం జరుగుతుందో తెలుసుకుని శక్తి యుక్తి ఒక ధ్యానంలోనే తెలియబడుతుంది. ఇక్కడ ధ్యానంలో నీకు అలా తెలియబడడానికి కారణం నీకు ఎరుకతో చేస్తున్నావు. అది ఎలాగ ధ్యానం ఎలా చేయాలో ఇక్కడ తెలుసుకుని చేస్తున్నావు. ధ్యానానికి మనసు ఇంద్రియాలు నిన్ను ధ్యానంలో నేను తెరని చూడకుండా చేసి దృశ్యాలు. దృశ్యం అంటే మనస్సు ఇంద్రియాలే దృశ్యాలు. ఈ దృశ్యం అయినప్పుడు నీకు మూలం తెలియబడుతుంది. అప్పుడే తెరని చూస్తావు. ఈ దృశ్యాలన్నీ కూడా ఇవన్నీ కూడా మార్పు చెందేదే. మనం అమ్మ ప్రతి క్షణం చెప్పేది అదే. ఈ మూలాన్ని మనం గ్రహించాలి కదా. గ్రహించి ఇప్పుడు అమ్మాయి అంటారు, అరే అమ్మ ప్రతి మాట మనం చెప్పి మాట్లాడే ఉంది, అంతా అంతరార్థం ఉంది. అరే మీ నామరూప గుణాలను నేను చూడలేదురా, మీలో బ్రహ్మాన్ని చూస్తున్నాను అంటే ఏంటి? నేను ఈ దృశ్యాలు చూడలేదురా, నేను మూలాన్ని తెరని చూస్తున్నాను, బొమ్మల్ని చూడలేదు. మీ ఆకారాలు నాకెందుకు, మీ గుణాలు నాకెందుకు, మీ పేరు నాకెందుకు, ఇవన్నీ నాకెందుకు, నాకు అనవసరం. ఎవరు చేసుకుని ఎవరు తెచ్చుకుని వాళ్ళు అనుకుంటారు. అది నాకు సంబంధం లేదు. కానీ అమ్మ చెప్పేది ఏంటంటే ఇక్కడికి వచ్చాక మనది విధి ఎలాంటి విధి అయినా సరే మనం ఇష్టంగా చేసుకుని, అంటే ఎంత కష్టమైనా సరే ఇష్టం చేసుకుని ఆ కష్టాన్ని దాటేస్తాం. ఈ సత్సంగం వల్ల నీ విధిని కూడా ఇష్టం చేసుకుని విధి అనే భావం లేకుండా, ఓ ఇది నేను చేసుకొచ్చాను రైట్, నేను ఇది అనుభవించాలి రైట్, నేను ఆడు డబ్బు ఎగ్గొట్టాడు రైట్, ఆడికి నేను బాకీ రైట్, ఇవన్నీ ఇలాగా కాంప్రమైజ్ అయిపోయి నీకు అసలు ఇంకా ఒత్తిడి రాదు, ఘర్షణ రాదు. చదువు నాకు 100 మార్కులు వస్తాయి కానీ 90 వచ్చినాయి. ఓహో 90 వచ్చినాయి అంటే అప్పుడు బాధపడ్డు. 90 వచ్చినాయి అంటే ఓ నేను సరిగ్గా చదవలేదు, నేను ఈసారి మైనస్ కూడా ప్లస్ చేసుకుంటాను. అదే 90 వచ్చినాయి, 10 నాలోటే నేను అది చదివితే ఆ 10 వచ్చును అంటే నేను అన్నీ చదవలేదు, నేను వదిలిన దాంట్లో వచ్చినాయి కాబట్టి నేను ఈ బట్టి ఏది వదలకుండా చదువుతాను. నాకు 100కి 100 రావాలి. 100 రావాలన్నప్పుడు నీ గోల్ ఎలా ఉండాలి? అన్నీ చదవాలి, అన్నీ రెడీగా ఈ మచ్చకల్లో అన్నీ రెడీ అవ్వాలి. అయినప్పుడే నువ్వు ఎప్పుడైనా ప్రిపేర్ అయ్యి ఉన్నప్పుడే. ఇప్పుడు మనం ప్రిపేర్ ఏమవుతున్నా 100కి 100 రావాలని మనం అభ్యాసంలో ఉన్నాం. మన పరీక్ష ఏంటి? ఆఖరి శ్వాసే నీకు టెస్ట్, ఆఖరి శ్వాసే నీకు
లాస్ట్ పరీక్ష. అర్థమైందండి? ఇంకా ఏంటంటే నీది ఏది ఆఖరి శ్వాస నీకు తెలియదు. అంచేత ఏది ఆఖరి శ్వాస అయినా నేను అలా ఉండటమే మన గోల్. అది వాడికి బాహ్యంగా ఉన్న వాడికి పరీక్ష టైం ఇస్తారు, దీనికి టైం తెలవదు. అంచేత అమ్మ చెప్పేది రేపు సూర్యోదయం ఉంటుందో ఉండదో, నేను రేపు సూర్యోదయం చూస్తానో చూడను అనుకుంటూ నేను ఉంటాను రా. ఏమో ఏం చెప్తాను మనం, ఎవరేం చెప్తారో చెప్పలేం. అంత ఎలక్ట్ గా ఉండాలి మనందరూ కూడా. ఈ సత్సంగం అంటే పవర్ఫుల్ సత్సంగం. ఈ సత్సంగంలో తెలియలేంది తెలుసుకుంటాం. అదేంటండి, ఏది ఏది మనకి కావాలో అది తీసుకుంటాం, ఏది వదలాలో అది వదులుతాం. బ్రహ్మభావన జ్ఞాన సాధన సత్సంగం అంటే ఎలాంటిది అనుకుంటున్నారు? హంస లాంటిది. హంస హంస ఏం చేస్తుంది? హంస పాలు నీళ్లు ఉంటాయి వచ్చిన, అందులో ఎంత పాలు ఉన్నాయో అయ్యే తాగుతుంది, ప్యూరిటీ పాలు తాగుతుంది. నువ్వు కలిపి నీళ్ళన్నీ అక్కడే వదిలేస్తుంది, అందరూ వదిలేస్తుంది. దానికి ఆ శక్తి ఉంది. ఎప్పుడైతే సత్సంగానికి వచ్చామో మనం బ్రహ్మహంసలం అవుతాం. అంటే ఆ బ్రహ్మ వాక్యాలే వింటాం, ఏది కావాలో అదే తీసుకుంటాం. ఇంకా అక్కర్లేదనుకో, అది మనకు అవసరం లేదు. ఇక్కడ చూడండి, అమ్మ ఏమంటున్నారు? ఒరే సత్సంగులు, మీరు ఎప్పుడైతే బాహ్య విషయాలు మననం అంటే చెప్పిన దాన్ని మళ్ళీ ఎవరో అన్నదాన్ని మళ్ళీ మననం చేస్తారో అది రికార్డ్ అవుతుందిరా. అది రికార్డ్ అవుతే అది నిన్ను వెంటాడుతుందిరా. అర్థమైందా? ఇప్పుడు మనకి రికార్డే కదా మనకి మనసులో. అది తిట్టాడంటే తిట్టాడు అనుకుంటేనే కదా నీకు ఆడు పలానా మనిషి నన్ను తిట్టాడు అని ఒకసారి నువ్వు లోపల తీసుకోబట్టే ఉండదు. అదేనండి, మళ్ళీ అది 5-6 సార్లు అంటాడు నన్ను ఎందుకు తిట్టాడు, నన్ను తిట్టాడు అన్నది లోపలే కదే. ఆ రికార్డు ఎప్పుడు అలా ఉండిపోతుంది. అమ్మ చెప్పేది అదే, నీ లోపల రికార్డుగా తయారు చేసుకోకు, అంతా ఖాళీ చేసుకో, ఎంటీగా ఉండు, ఏది తీసుకో. అమ్మ చెప్పి ప్రతి మాట అదే. మననం చేసావా? మననం అంటే దేనితోటి? మనసుతోటి. ఇప్పుడు మనం వింటున్నాం, చక్కగా ఆనందంగా వింటున్నాం, మనం బ్రహ్మంగా వింటున్నాం, బ్రహ్మంగా వింటున్నాం. ఇక్కడ బ్రహ్మంగా అనుకున్నది కూడా బ్రహ్మ మనసు ఏం చెప్తుందంటే, ఇప్పుడు ఓహో నేను ఏదో సమస్థితిలో ఉండాలా అని తీసుకుంటుంది. బ్రహ్మంగా ఉన్నప్పుడు కూడా తీసుకుంటుంది. రికార్డు మంచి పాలు లాంటివి తీసుకుంటుంది, నీళ్ళు లాంటివి వదిలేదు. అర్థమైందండి? ఇక్కడ తీసుకోవడంలో ఎప్పుడు తీసుకుంటుంది అప్పుడు పాలు నీళ్లు కలిపి తాగుతుంది. అంటే అన్ని విషయాలు అది ఇది కూడా మనం మిక్స్ తీసేసుకున్నాం, అప్పుడు మనం చేసుకున్నాం. ఇప్పుడు క్వాలిటీ, ఇప్పుడు బ్రహ్మంగా ఉండటానికి నేను ఎలా ఉండాలి, అది జన్మరాయిట్ నా గోల్. ఆ జన్మరాయిటానికి పనికొచ్చే విషయాలే మనం తీసుకుంటాం, కానీ అది మనకు అవసరం లేదు. అర్థమైందంటే పాత్రగా అమ్మ చెప్పి మాట ప్రతిదీ పాత్రగా డ్యూటీ చేయడానికి ఎలా ఉండాలి చూడండి. ఎవరిని మనం చెడ్డోళ్ళు అనం, మంచోళ్ళు అనం, చెడ్డోళ్ళు అనం. అసలు చెడ్డోడు అనేది అసలు అనేదం. ఎందుకంటే మనకి తెలిసిన తర్వాత, ఇక్కడికి వచ్చిన తర్వాత మనం భేదాలు లేవు, ఇక్కడ విభేదాలు లేవు, ఎవరితోటి మనకి విభేదాలు లేవు, విభజించట్లేదు. అంతా ఒకటిలాగే ఉంటున్నాం, ఒకటిలాగే చేసుకుంటున్నాం. అందరిలోనే మంచి గుణాలే చూస్తున్నాం. వాడు చెడు గుణాలు మనకు అవసరం లేదు. వాడు చెడుంటే ఆడు పోతాడు, మనకెందుకంట, అది ఆడభిప్రాయం, మనకి సంబంధం లేదు. ఇప్పుడు నీ గుణాలు నీ భావాలు నీకు సంబంధం, నాకెందుకంట. అంచేత ఎవరి మనం తీసుకోం. ఇక్కడ ఏం జరుగుతుందంటే అక్కడే అమ్మ మనకి చెప్పి మాటల వల్ల మనం ప్రతి క్షణం పాజిటివ్లో ఉంటూ ఇక్కడ మనకి నిరుత్సాహం ఉండదు, ఉత్సాహం తప్పించి. నిరుత్సాహం ఎందుకు ఉండదు? మరి నెగిటివ్గా ఎనో చూడం, అసలు ఏనో మనకి అనవసరం. మనల్ని ఇక్కడ అమ్మ ఎప్పుడు కూడా, ఇక్కడ అమ్మ చెప్పేదన్నీ కూడా నువ్వు ఎలాగా ప్యూరిటీగా ఉండాలి, నువ్వు ఎలా క్వాలిటీగా ఉండాలి, నీ గోల్ ఏంటో ఆ గోల్లో నీ ప్రయాణం ఎలా ఉండాలి, ఆ ప్రయాణానికి నువ్వు ఆటంకం లేకుండా ఉండాలంటే దానికి నీ
ఏం చేసుకోవాలి ఇదే చెప్తారు. మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా అంతే. ఈ సత్సంగంలో మన జీవన విధానం జన్మరాహిత్యం కోసం వెళ్ళి ప్రయాణం ఎలా ఉంటుందో అలాగే ఇక్కడ మనం అర్థంలో మగం చూసుకున్నట్టు ఈ సత్సంగంలో మన జన్మరాహిత్య ప్రయాణం అలా కనబడుతుంది. అలా కనబడి ప్రయాణం అలా ఉంటుంది. ఇంకా ఏమి ఇంకా నీకు అడ్డు ఆపు ఉండదు అమ్మ చెప్పింది అంతే కదా. అన్నింటిలోని మనకి 2 ధర్మాలు, దేహధర్మంగా గృహస్థుగా వచ్చాం కాబట్టి గృహస్థాశ్రమంలో మనం ఎలా ఉండాలి, అంతరంగంలో నీ లోపల నీ సంసారం చేసుకుంటూ సంసారం లోపల నీ ముసుగులో నువ్వు ఎలా ఉండాలి. ఈ 2 కూడా ఇక్కడ అసలు సంశయం లేకుండా తెలుసు. ఇంక నీకు ప్రశ్న లేదు, జవాబు లేదు. ఇక్కడ అందరినీ మంచివాళ్ళుగా పాత్ర డ్యూటీ చేసి ఇంక ఇక్కడ ఇష్టం అనుకున్నా కష్టం అనుకున్నా పాత్ర డ్యూటీ అందరినీ ఇష్టంగా పాత్ర ఇంట్లో ఉన్న అందరినీ ఇష్టంగా చేసుకుని చూస్తాం కదా. మన సత్వం విన్నాగా చెప్పారు కదా. అందరిలోని బ్రహ్మంగానే కాలానికి అనుగుణంగా ఏ పరిస్థితుల్లో విన్నగానే చెప్పారు. నేను కాలానికి అనుకూలంగా ఇప్పుడు కాలం ఎలా ఉంటుంది, వర్షాకాలం, శీతాకాలం, వేసవికాలం. ఆ కాలాలు ఎలా సహజంగా వచ్చి వెళ్తూ ఉంటాయో నేను కూడా కాలానికి అనుకూలంగా నేను వర్షాకాలంలో ఏం చేయాలి చేస్తాను, శీతాకాలంలో ఏం చేయాలి శీతాకాలం చేస్తాను, వేసవికాలంలో ఏం చేయాలి చెప్తాను. అమ్మిన దగ్గర ఉన్నారు వేసవికాలంలో ఏం చేయాలి, మన దేహ ధర్మానికి కావాల్సిన ఈ శరీరానికి కావాల్సిన అన్ని సరుకులు తెచ్చుకుంటాం. అక్కడ ఎండ ఎక్కువగా ఉంటుంది, అన్ని ఎండబెట్టుకుంటాం, లోపల పోసుకుంటాం. లోపల పోసుకునే సంవత్సరం వరకు మనకి దాని గురించి ఇంకా బాధ్యత. మరి అదే వర్షాకాలం తెచ్చుకుంటే అవి పనికొస్తాయా, పనికిరావు. అవి ఎండో క్వాలిటీ ఉండదు. అంచేత వేసవికాలం దానికి బాగుంటుంది కాబట్టి అంటే ఇక్కడ అన్ని కూడా పరిస్థితులకు అనుకూలంగా మనం జీవన విధానం గడుపుకుంటాం అంతే కదా. ఇక్కడ ఎప్పుడు ఏం చేయాలని చేస్తాం. చదువుకుని బాబు చదువుకుంటానే ఉంటాడు అంటే ఇప్పుడు చదువుల్లో కూడా రకరకాలు ఉంటాయి. నేను డాక్టర్ చదవాలంటే డాక్టర్ చదువు గురించే ప్రయత్నం చేస్తాను. రెండోది నేను చూడను. ఇంజనీర్ ఇంకోటి నాకెందుకు, నేను ఏం చేయాలో నా గమ్యం ఏంటో అంతే కదా. ఇవన్నీ కూడా మనకి ఈ అమ్మ దగ్గరికి వచ్చాక మనకి అన్ని కూడా ఏం చేయాలో అదే చేస్తాం. ఇంకా అదే చూసుకోవడం మన ప్రయాణం. ఇప్పుడు మనం డ్రైవింగ్ చేసినప్పుడు మోటార్ సైకిల్ కానీ కార్ కానీ డ్రైవింగ్ చేసినప్పుడు మన డ్రైవింగ్ లో నీ రోడ్డు నీ ప్రయాణం నువ్వు తప్పించి ఏది చూడవు. మనకి ఎంతో మంది వస్తారు, అది మనకి అనవసరం. వాళ్ళు ఎవరైనా చూడవు. ఎందుకు చూడవు? అది చూసావా నీ ప్రయాణం బట్టి వచ్చావు, నీ ప్రయాణం సరిగా ఉండదు కదా. ఇప్పుడు యాక్సిడెంట్ అవడానికి కారణం ఏంటి? నీ దృష్టిని నువ్వు వెళ్ళే ప్రయాణం మీద త్రికరణ శుద్ధిగా పెట్టకపోవడమే నీకు యాక్సిడెంట్ అంతరాయం. నీ జన్మరాహిత్యానికి అంతరాయం కూడా అదే. వచ్చిన పని సరిగా చేసుకోకపోతే నీ జన్మరాహిత్యానికి కూడా అంతరాయం. కాబట్టి నువ్వు ప్రతి క్షణం ఈ వ్యవహారం ఇది తెలుసుకుంటూ ఆచరిస్తూ అనుభవిస్తూ ఇదే అభ్యాసం నాకు ఎప్పటిదాకా శ్వాస వరకు నేను ఉండాలని పట్టుదలతోటి. పట్టుదల అంటే ఏంటంటే నాకు అదే ఈ జన్మలో చేయవలసిన పని అదే కదా. అంచేత ఆ పట్టుదల మనకి వచ్చింది, సహజంగా అబ్బింది. ఇంక దీనికి సత్యంగా నా గోల్. నేను ఇది తెలుసుకుని ఇక్కడ నేను ఆనందంగా ఉంటాను, నా చుట్టూ ఉన్న ఆనందంగా ఉంచుతాను, నన్ను అడిగినోడికి ఆనందం పంచుతాను. నేను చూడండి, నేను ధర్మబద్ధంగా ఉంటాను. అర్థమైందండి. నేను ధర్మబద్ధంగా ఉంటాను, అధర్మం చేయను, అధర్మంగా ఉండను, పరధర్మం ఉండను, అధర్మం ఉండను, స్వధర్మంగా ఉంటాను. అమ్మ చెప్పి మాటలు నువ్వు అధర్మం వద్దు, అదేనా పరధర్మం వద్దు. ఇతరుల్ని ఏడిపించద్దు. పరధర్మం ఇతరుల్ని ఏడిపించుకో, అధర్మం తప్పు చేయకు. మరి ఎలా ఉండాలి? నువ్వు బ్రహ్మంగా హాయిగా ఆనందంగా ఉంటూ అందరికీ ఆనందాన్ని పంచు, అంతే నీ పని. ఇది రెండో మాట లేదు. నువ్వు ఒక యోగి భోగి, భోగికి యోగికి ఏంటి తేడా? భోగి యోగి ఇద్దరు మానవులే, ఇద్దరు మనుషులే. ఇక్కడ భోగి యోగి అంటే చూడండి అమ్మ అదే చెప్తారు. భోగి అంటే
వాడు డబ్బు మీద డబ్బే డబ్బే నిజం అనుకుని అదే అదే నాకు ఆనందాన్ని ఇస్తుంది అనుకుని ఆ భోగాలతోటి ఆ సుఖాలతోటి ఆ మొత్తం ఆ అన్ని వ్యసనాలతోటి వాటితోటి ఆ డబ్బు ఉంది కాబట్టి చేసుకుంటా పోతాడు. దానికి దానికి మనకి రిజల్ట్ ఏమవుతుంది? భోగి భోగి రోగి అవుతాడు తప్పకుండా. ఏం చేస్తా? అతిగా చేస్తాడు. అతిగా అన్ని సమస్థితిలో ఉండాలి జ్ఞాని. ఎవరైనా సరే సమస్థితిలో ఉన్నవాడు ఎవరికి ఏమీ రాదు. అడిగి ఇప్పుడు డబ్బులు ఉన్నోళ్ళందరికీ భోగాలతో రోగాలు వస్తాయా అనుకోకండి. దాన్ని అతిగా ఉపయోగించుకున్నోడు అలాగవుతాడు. అది ఇక్కడ అమ్మ చెప్పింది. అతిగా ఏది ఉపయోగించుకుని ఎంతవరకు అవసరమో అంతవరకే. అతి ఏదైనా అనర్థకమే. అతి ఏదైనా అనర్థకమే. సంశయం లేదు. నీకే కనబడుతుంది. అతిగా ప్రేమించిన వాడు అని మాట్లాడకపోతే ఏడుతావు అతి వల్ల. అర్థమైంది? అన్నిటిగా అనర్థకం అని చెప్తారు. అమ్మ ప్రతి క్షణం అతి వద్దురా, సమస్థితిలో ఉండు, పొంగొద్దు ఇవన్నీ అమ్మ మనకి ఇక్కడ చెప్తా ఉంటే మనకు కూడా ఇప్పుడు నిజంగా అలాగే ఉంటున్నా లేదా? ఏం చేస్తా? అభ్యాసం అయిపోయింది. నిజమే కదా. అలా ఉంటే హాయిగా, మనకు కూడా అలా ఉంటే హాయిగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఒకటి మాత్రం గుర్తుంచుకోండి. కోట్లున్నాడు కోటేశ్వరుడు కాదు. కోట్లున్నాడు కోటేశ్వరుడు కాదు. మరి ఎవరు కోటేశ్వరుడు రా? తృప్తి ఎవరికి ఉందో ఆడే కోటేశ్వరుడు. తృప్తి అంటే ఏంటి? ఉన్నదానితో ఉన్నట్టు, లేని దాంతో లేనట్టు, ఉండి లేనట్టు ఎవడు ఉండగలుగుతాడో ఆడే కోటేశ్వరుడు. కోట్లున్నాడు ఇంకా 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 అని ఆడు పరుగు పెడతా ఉంటే ఆడికి ఏమవుతుంది? ఆడు ఉన్న డబ్బు అలాగే ఉంటుంది. ఆడికి హార్ట్ అటాక్ వస్తుంది. అదే ఆడి గిఫ్ట్. ఆడు ఉన్నదాన్ని అనుభవించలేడు. అర్థమైందా? అవునా కాదా? ఆడు ఉన్నదాన్ని అనుభవించలేడు. లేని దానికోసం ఆరాటం పడతాడు. ఆరాటం హార్ట్ అటాక్ సంశయం లేదు. అని చేత తృప్తి వాడు దేహధర్మాన్ని చక్కగా చేసుకుంటూ ఉన్నదాన్ని నాకు భగవంతుడికి ఇచ్చాడని సంతోషపడుతూ ఇప్పుడు నాకంటా లేనివాడు ఎంతో మంది ఉన్నారు కదా, వాళ్ళ మీద నేను ఎంతో మెరుగు కదా అని ఆ భగవంతుడికి కృతజ్ఞత చెప్తూ దాన్ని జాగ్రత్తగా పిల్లలు భర్తని తింటూ ఆ దేహ డ్యూటీ చేస్తూ ఉంటాడు. అదే దేహ డ్యూటీ చేసుకుంటూ ఉంటాడు. ఉన్నదాన్ని సమస్థితిలో ఉంచుకుంటాడు. పాత్ర డ్యూటీలో భర్తను ఉంచు. ఇవన్నీ ఎలా జరుగుతాయంటే అప్రమత్తంగా సత్సంగానికి వస్తే అన్ని తెలుసుకుంటే మంచి. ఇది సత్సంగం అంటే మంచి మార్గం. భగవంతుడి వైపుకి నువ్వు వెళ్ళేది, భగవంతుడు లక్షణాలు తెలుసుకునేది. భగవంతుడు అంటే ఎవరు అనుకుంటున్నారు? ఎవరో కాదు, జ్ఞానే భగవంతుడు. జ్ఞానంటే అన్ని ఆధ్యాత్మిక తెలుసుకుని ఆచరణ కల్పించడం అందరూ జ్ఞానం. అవునా కదండి? మనోజ్ఞానమే. మనమేం తక్కువ కాదు. అది మాత్రం గుర్తుంచుకోండి. ఎవడో ఎక్కడో అనుకోకండి. ఇక్కడ ప్రతి ఒక్కరికి మానవ జన్మ ఎత్తిన ప్రతి మనిషికి జన్మరాహిత్యం ఖాయం. వాళ్ళు చేసుకునే అర్హత, వాళ్ళకి అయ్యే అర్హత వాళ్ళకి ఉంది. వాళ్ళు చేసుకుంటారా చేసుకోరా అనేది ఎవరు చెప్పలేం, కానీ వాళ్ళకి ఉంది. అదే అమ్మ చెప్పింది, ప్రతి మనిషికి జన్మరాహిత్యం అర్హత ఉందిరా మానవ జన్మ ఎత్తిన మనిషి కదా. మానవ జన్మ ఎత్తిన మనిషికి ప్రతి మనిషికి జన్మరాహిత్యం చేసుకుని మళ్ళీ జన్మకు రాకుండా చేసుకునే అర్హత వాళ్ళకి ఉంది. అది వాళ్ళు ఉపయోగించుకోవచ్చు, ఉపయోగించుకోకపోవచ్చు. అది వాళ్ళు వచ్చిన చేసుకుంటే వాళ్ళు తెచ్చుకునే సంస్కారాలు పెట్టుకుంటుంది. అర్థమైందండి? ఇప్పుడు డబ్బు అనేది ఒకటి సంపాదించవచ్చు, ఒకటి సంపాదించలేకపోవచ్చు. ఇప్పుడు తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బులు జాగ్రత్తగా ఉంచి చక్కగా అది ఉపయోగించుకున్న ఒకరు ఉండొచ్చు. తండ్రి రూపాయి తినకుండా సంపాదించి ఆడు వెళ్ళిపోతాడు, వీడికి చెప్తాడు. వీడు దాన్ని సవ్యంగా చేసుకునే వాళ్ళు ఉంటారు. దాన్ని వాళ్ళ నాన్న 2-3 సంవత్సరాలు వదిలించిన వాళ్ళు ఉంటారు. అవన్నీ కూడా మనం ఏమి చెప్పలేం. అది మీ విధిని బట్టి వస్తుంది. కానీ ఇది ఏంటంటే ప్రతి మనిషి సత్సంగం అనే వస్తువు మీకు సత్సంగం. మంచి వాళ్ళు ఇక్కడ చూడండి, మంచి స్నేహితులు చుట్టూ ఉంటే అది మంచి జరుగుతుందా లేదా? మంచి స్టూడెంట్ తోటి నువ్వు అన్ని 100 మార్కులు వచ్చి నువ్వు బాగా చదివితే నువ్వు ఫ్రెండ్షిప్ చేస్తే నీకు అలా వస్తుందా లేదా?
అదే ఇక్కడ ఈ సత్సంగం అనేది కూడా అంతే. సజ్జన సాంగత్యం, సజ్జనులతోటి నువ్వు కలిసి కలిసి మంచి చెడులు తెలుసుకోవడం, డిస్కషన్ చేయటం. అదేనండి సత్సంగం అంటే ఇప్పుడు అనుభవజ్ఞానమైన అమ్మ కాబట్టి మనకి అన్ని ఏటు సత్సంగం మంది. ఇంకా ఒకటి లేదు ఒకటి ఉందని ఇక్కడ ఉండదు. ఏటు ఏంటంటే జీవన విధానం చెప్తారు. మీరు రెండు కలిపి చెప్పుకోవడం నాకు చాలా తక్కువ అని నా అభిప్రాయం. ఇక్కడ చూడండి, అమ్మ పాత్ర గారి నీ డ్యూటీ ఎలా చేయాలి, దేహం ఈ పాత్ర శుద్ధి చెప్తారు, యథార్థం గురించి చెప్తారు, నువ్వు నీ స్థితి ఏంటో నీకు చెప్తారు. పాత్ర శుద్ధి అవుతుంది. అప్పుడు నువ్వు వ్యవహారంలో పాత్ర శుద్ధి అయితే పాత్ర శుద్ధి, పదార్థ శుద్ధి అవుతుంది. నువ్వు వచ్చిన పదార్థం శుద్ధిగా చేస్తావు, యథార్థం నీకు తెలుసు. అంతేనే కదా, ఇవన్నీ కూడా అమ్మ మనకి అవలేదుగా చెప్పేస్తారు. మనకి చిన్న 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 ఇప్పుడు 10 సంవత్సరాలు ఇప్పుడు ఈ బాగున్నాడు, వీడికి కూడా ఇది అర్థమైపోతుంది. ఇక్కడ ఆధ్యాత్మికత తెలుసుకుంటే వయసుతో పని లేదండి. ఎప్పుడైనా తెలుసుకోవాలి. ఆ సంస్కారాన్ని బట్టి తెలుసుకుంటే వాడు ఏ రోజు తెలుసుకున్నాడో ఆ రోజు ఇంకా జీవన విధానమే మారిపోతుంది. అన్ని మంచి గుణాలు, మంచి భావాలు, మంచి నడక, అందరినీ మంచి చూపు, అన్ని తేడా వచ్చేస్తాయి. ఎప్పుడో ఈ పెళ్లి అన్నీ అయిపోయాక ఎప్పుడో నేర్చుకుందాం అనుకున్నప్పుడు అప్పుడు నీ దేహం సహకరించదు. అదే అమ్మంటారు, ఒరే సత్సంగానికి అమ్మంటే ఇప్పుడు ఉండదులా వీలు, తర్వాత వంగుతుంది కీలు, సహకరించదు నీ తోడు, ఎవ్వరూ చేయరు నీకు మేలు. బ్రహ్మార్పణం ఆ మంట మీద పడుకుని ఇవ్వబోయే అంటే సత్తం. అదే నీకు అన్ని బాగున్నప్పుడు దేహాన్ని దేవాలయంలో ఉంచుకోమని చెప్తారు. ఆరోగ్యమే మహాభాగ్యం. అమ్మ ప్రతి క్షణం ఆరోగ్యం గురించి ఎందుకు చెప్తారనుకుంటారు? ఆరోగ్యం ఉంటేనే అదే ఉంటాయి. అమ్మ ఎప్పుడు కూడా సత్సంగం ఉండాలి, ఆరోగ్యం ఉండాలి, డబ్బు ఉండాలి. మనం గృహస్థు కాబట్టి గృహస్థాశ్రమంలో డబ్బులే బట్టి మీరు ఇప్పుడు డబ్బులు మూలనే కదా నేను అక్కడికి కాలేజ్కి ఎట్లా చక్కగా వస్తున్నాను. లేకపోతే నేను నడిచి బస్సు ఎక్కి రావాలంటే నా వల్ల అవుతుందా? ఇప్పుడు బస్సులు లేవు కదా. నీకు ఎంచేత నువ్వు అది వాడుకుంటానికి నీకు ఉండాలి. ఆఖరిదాకా ఉండాలంటే నీకు గృహస్థిగా అప్పుడు మీరు ఉన్నారు అనమాట. చక్కగా ఆటో తీసుకొస్తాను, ఇక్కడ దింపుతాను, మళ్ళీ వస్తాను, తీసుకెళ్ళి ఇంటికి దింపుతాను. అది ఎందువల్ల వచ్చింది? ఆ ధనమే. ఆ డబ్బు ఉండాలి. మరి డబ్బు ఉంది, ఆరోగ్యం లేదు, నువ్వు అక్కడ కూర్చోలేవు. అది ఆరోగ్యం ఉంది. ఇప్పుడు ఆరోగ్యం ఉండాలి, డబ్బు ఉండాలి, సత్సంగం ఉండాలి. సత్సంగా ముందు, తర్వాత ఆరోగ్యం ఉండాలి. మీరు ఆరోగ్యం లేనప్పుడు రాగలిగారా? మీ డబ్బు ఉంది, మీకు ఏది లోటు? మీ దేహం సాగరించలేదు, అందుకే కదా రాలేకపోయారు. అప్పుడు నేనే డాక్టర్, నేనే యాక్టర్ అనుకుని మీ డబ్బుకి మీరే బంధించుకుని మీ మీద మీకు నమ్మకం పెట్టుకుని దృఢ సంకల్పం పెట్టుకుని నాకు ఎందుకు రాదు, నేను వెళ్ళాలి సత్సంగానికి అనే పట్టుదలే మిమ్మల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టింది. మరి మీరు కరాల్సి ఎంత బాధపడిపోయారు. అసలు మళ్ళీ మీరు లేకలేను అనుకున్నారు, నేను మళ్ళీ బతుకుతానా అనుకున్నారు. మరి ఇంత దగ్గరికి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చారంటే అది మీ సంస్కారం, మామూలు విషయం కాదు కన్నయ్య. అది పోనండి. అలా వెళ్ళారు. మళ్ళీ మీరు భోగాల్లోకి వెళ్ళారా? వెళ్ళలేదు. నాకు ఇంక రెండోది వద్దురా బాబు, నేను సత్సంగానికి వెళ్ళాలి. నాన్న ఎలా వద్దు, నాకు సత్సంగమే. ఆ సత్సంగాన్ని వాళ్ళు బతికించింది, ఆ భావమే నేను బతికాను. నా బతకడానికి కారణం సత్సంగం అమ్మే. అమ్మ వల్ల నేను బతికాను. అమ్మ చెప్పిన మాటలే నన్ను బతికించింది. అమ్మ చెప్పిన మాటలే నాకు మందుగా ఉపయోగపడ్డాయి. అమ్మ చెప్పిన నడకే నేను నడిచాను. నేను అందుకే ఇలా ఉన్నాను. నేను ఎక్కడికి వెళ్తాను, నువ్వు వద్దన్నా మానవ నాకు ఈ ఒక్క కోరిక తీర్చిన ఆయన అంటే మీ బాబు అన్నారు, నాన్న అంతే. అదే నాన్న, మీకు ఏది బాగుంటే అలా చేయండి, జాగ్రత్తగా ఉండండి అని ముందైతే వద్దన్నారు అందరూ. తర్వాత మళ్ళీ వాళ్ళే మిమ్మల్ని ఇష్టపడి నాన్న పెద్ద ఆయన నిజంగా సత్యవతి గారు, ఆయన నిజంగా ఆ పట్టుదల ఉంది ఆయనకి, అది నేర్చుకుని మంచి సంస్కారం నేర్చుకున్నాడు. అక్కడికి వెళ్ళి ఆయనకి అదే ఆనందాన్ని ఇస్తుంది. మనం నేను కానీ పిల్లలు కానీ డబ్బు కానీ ఈ ఆహార పదార్థాలు కానీ ఆయనకి ఆనందం ఇవ్వలేదు. ఆ గంటన్నర ఆయనకి అక్కడికి వెళ్తే అంత ఆనందమే అనే ఒక అనుకునే కదా. మీ అనుకుంటానికి కారణం మీరు ఆచరిస్తున్నారు కాబట్టి, మిమ్మల్ని చూస్తున్నారు కాబట్టి, మీరు చేసే పనులు నడకలన్నీ చూశారు కాబట్టి వాళ్ళు
ఆ సత్సంగం వల్ల మా నాన్న ఎలా ఉన్నారు, లేకపోతే ఆయన వెంకటని ఎప్పుడే చచ్చిపోతుడు, ఆయన చేత ఆయనకి సాగుబడి పోయింది, ఇంకా ఆయనకి ఏమి అవ్వదు. అయినా ఆయన ఎప్పుడు పోవాలి, అప్పుడు ఎలాగా అందరూ పోతాం, అది ఆయన చెప్తారు కాబట్టి నిజమే ఆయన చెప్పిందని ఆడు మీ మాటకు అంగీకరించి మిమ్మల్ని ఇక్కడ పంపుతున్నారు కదా. అవును కదా, మరి అంతే ఇక్కడ అదే మనం. మరి నాకు కూడా ఈ కాడు పడి మీకు అయిపోయింది, వాడికి తూలిపోయివ్వండి. మరి ఏమైంది, మనం అమ్మ మీద నమ్మకం పెట్టుకుని మనం చేయవలసింది చేస్తే అంతేనా, నమ్మకం చేయవలసింది చేయటం కలిగింది. ఆ మందులు అవి వేసుకున్నాం, ఇక్కడ భగవంతుడి దయ వల్ల, ఆ అమ్మ దయ వల్ల, ఆ బ్రహ్మం దయ వల్ల మనం తెలుసుకుంటాం. ఇక్కడ అన్నింటికన్నా సంస్కారం గొప్పది. ఇక్కడ మనకి పరిస్థితులు అనుకూలంగా ఉండవు కన్నయ్య, మన పరిస్థితులు అనుకూలంగా చేసుకుని మనం హ్యాపీగా బతుకుతూ నేర్చుకున్నాం. మరి మీరు ఇప్పుడు మనసులో పడుకునే ఉన్నారు, నేను పడుకోను అనే కదా. ఈ పరిస్థితి ఉంటుంది, నేను అక్కడికి వెళ్తాను అని ఆ పరిస్థితులు కూడా నెట్టుకుని తట్టుకుని ఇక్కడికి వచ్చారు కదా. మరి ఆ మనిషిని పెట్టి మా నాన్నగారు జాగ్రత్త తీసుకున్నాడు, కొంచెం తీసుకున్నట్టు మీరే నడిచేస్తున్నారు. నడవలేని పరిస్థితి, మంటమేటిగా మీ పనులు మీరు చేసుకోలేని పరిస్థితి. మరి ఇవన్నీ ఒకటి ఇష్టం చేసుకుని మరి మీ మీద మీకు నమ్మకం పెట్టుకుని ఆ ధీరత్వంతో మీరు ఇవాళ ఉన్నారా కదా, చెప్పండి, అవునా? అదే మరి నమ్మకం, విశ్వాసం, దృఢ సంకల్పం, నేను ఎందుకు రాలేను అనే పట్టుదలే ఏదైనా చేస్తుంది. అంటే సావు ఖాయురా బాబు, సావు అనేది నువ్వు ఎప్పుడు పుట్టావో అప్పుడే నీ మైండ్లో ఇక్కడ అలారం ఇచ్చేసి వదిలేసి నువ్వు పలానా ఇన్ని శ్వాసలు, ఇన్ని సెకండ్లు, ఇన్ని శ్వాసలు, టైం అవుతుంది, ఇన్ని సెకండ్లు శ్వాసలు. ఇక్కడ మన జీవనంలో అన్ని శ్వాసలే అంటారు. శ్వాసే నీకు, దానికి ఏం అక్కలేదు, బ్యాటరీ అక్కలేదు. స్టార్టింగ్ పుట్టిన కాడి నుంచి సచ్చిదాకా ఉండి అలారం వచ్చి ఇది ఒకటి ఆర్ట్. ఆ శ్వాసే ఎన్ని శ్వాసలు పడిపి నువ్వు ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు ఆయన ఎన్ని శ్వాసలు తీసుకుంటావు, అప్పుడు దాకా నువ్వు వచ్చిన పని అంతా అప్పటికి అయిపోతుంది. నువ్వు బ్రహ్మార్పణం, శ్వాస ఆగిపోతుంది, బ్యాటరీ అయిపోతుంది, అంతే. అది ఆటోమేటిక్గా జరుగుతుంది. అక్కడ ఎలా జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది అన్నది అది ఎవరికి తెలియదు, అర్థమైందా? అంచేత మనం అప్పుడు చిన్న వయసులో పోవచ్చు, పెద్ద వయసులో పోవచ్చు. ఇప్పుడు ఇలా మాట్లాడుతా బ్రహ్మాత్మ శ్వాస అయిపోతుంది, నువ్వేం చెప్తా, నేనేం చెప్తా. ఇవన్నీ ఏదైనా సరే ఎప్పుడు ఎవరు పుట్టామో పుట్టిన క్షణాన్నే మరణ శాసనం మనం రికార్డులో యాదైపోయి ఉంటుంది. దాన్ని ఎవడు తప్పించలేడు. ఒక్క శ్వాస కూడా నీ దగ్గర ఉన్న డబ్బు, చెప్పారు కదా మన అమ్మ, డబ్బు నీ దగ్గర ఉన్న వేల కోట్లు ఇచ్చినా ఒక్క శ్వాస కూడా నువ్వు ఎక్స్ట్రా తీసుకోలేవు, కొనలేవు. ఆ డబ్బు బాహ్య సంపదలతోటి ఒక శ్వాసను కూడా కొనలేవు. ఒక శ్వాస ఖరీదు నువ్వు ఇవ్వలేవు, ఎంత ఇచ్చినా అది రాదు. మరి అలాంటి డబ్బు కోసం మనం మన జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాం. ఉండాలి డబ్బు, ఉండకూడదు అమ్మాయి, డబ్బు ఉండాలి, కానీ అదే గమ్యం కాదు. అర్థమైందా? మీ ఇంట్లో ముగ్గురు ఉంటే, ముగ్గురు ఉన్నారు, ముగ్గురికి సరిపడి వండుకుంటావా, 30 మంది వండుతావా? ముగ్గురికేనా? ఆ భోజనం అయితే ముగ్గురికే వండుకుంటున్నావు, డబ్బు అయితే 300 మందికి కావాలంటున్నావు అని. అర్థమైందా? మరి 100 సంవత్సరాలకి నీకు సరిపడి డబ్బు ఉంది, కానీ నా మనవలు, పిల్లల కొడుకులు అన్ని కూడా మరి అంతమందికి స్టోర్ పెట్టేస్తున్నాం. అది పెట్టడం ఏమవుతుంది, నీ కాలం వృధా అయిపోతుంది, నువ్వు వచ్చిన పని చేసుకోలేకపోతావు. ఆరాటం పారాటంతో నువ్వు వచ్చే పని మర్చిపోయి ఈ డబ్బే అనుకుని, అదే నిజం అనుకుని, నేను అదే మమకారంతో ఆయన కోసం నీ జీవితాన్ని నువ్వు అర్థం చేసుకుంటున్నావు. చెయ్యాలి, ఏది తప్పు కాదు. గృహస్థ ధర్మంలో నీ పిల్లల్ని చూడాలి, భార్యని చూడాలి, తల్లిదండ్రుల్ని, అత్తమామల్ని, అందరినీ చూడాలి. ఎవరిని చూడొద్దని ఎవరు చెప్పరు, అమ్మస్తం చెప్పరు. నీ పాత డ్యూటీ తప్పకుండా చూడాలి. అలా ఇప్పుడు కూతురు ఒక్కతేరా, మరి కూతురు ఒక్కతే తల్లిదండ్రులు ఉంటారు, నువ్వు అక్కడవే. మరి కూతురికి ఆ తల్లిదండ్రులే కదా, ఈ అల్లుడే కదా, కొడుకైనా అల్లుడైనా, మరి అప్పుడు వాళ్ళని చూడాలి కదా.
వాళ్ళు ఏమంటారు, ఈ ఆస్తి అంతా నీకేనాయనా అంటారు కదా. మరి ఆ డబ్బు నువ్వు తీసుకున్నప్పుడు అది బాధ్యత కూడా నువ్వు తీసుకోవాలి కదా. డబ్బులు పైన తీసుకోవాలి. అక్కడ భార్యని ఇచ్చారు కదా నీకు, అర్థాన్ని నీకు చూసుకునే భార్యని నీ చేతిలో పెట్టారు కదా నిన్ను నమ్మి. అంటే అది ఎన్ని దేహధర్మంగా అమ్మ ఎన్ని ధర్మాలు చెప్తారు. అన్ని చూడాలి, చూడకపోతే కుదరదు. అన్నీ చూడాలి. అన్ని చూడటానికి అసలు మనం చూస్తామని వాళ్ళందరినీ చూస్తామని చెప్పే వచ్చాం, తీసుకొచ్చాం. అందరు నేను చూస్తానమ్మా, నేను చూస్తాను. పిల్లల్ని ఎలా కన్నా నువ్వు పెంచుతానని కన్నావా, నువ్వు సరదాగా నువ్వు గింజేద్దాం కన్నావా చెప్పు. ఎవరైనా పిల్లల్ని చక్కగా ప్రేమగా చూడాలి, అది పెంచాలి, నాకంటే బాగా తయారు చేయాలి అని ప్రతి తల్లిదండ్రులకి ఉంటుంది కదా. ఆ భావనలోనే ఉంటారు కదా. మరి ఆ భావన ఎదిగి కొద్ది మారిపోతుంది ఏంటంట. అంతేనా? ఇక్కడ చూడండి, మరి పిల్లలు ఇవాళ పరిస్థితులు మార్పు కారణం ఏంటంటే మన నడకలు, మన గుణాలు, మన తిని ఆహార వల్ల, అలవాట్ల వల్ల. అంతేనా? మనం ఎలా ఉంటాలో మన ధర్మాలు మనకి తెలియజేసేవాడు, ఆచరించేవాడు, అనుభవించేవాడు తగ్గిపోవడం వల్ల. నీ తల్లిదండ్రుల సంస్కారాన్ని బట్టే పిల్లల సంస్కారం ఉంటుందండి. అది మంచి నడకలు, మంచి భావాలు, మంచి గుణాలతో ఉంటే పిల్లలు కూడా ఆటోమేటిక్గా అలాగే ఉంటాయి. ఇంక దాని గురించి నువ్వేమిగా టీచింగ్ చెప్పక్కర్లేదు. అర్థమైందా? ఇప్పుడు ఏంటంటే ఒక తండ్రి పేగడ్డ ఆడతాడు, తాగుతాడు, కోడిపెద్ద అన్నీ ఉన్నాయి, ఆడికి అన్ని వ్యసనాలు ఉన్నాయి. ఆడి కొడుక్కి అరే నువ్వు తాగొద్దు, ఇది తాగొద్దు అంటే అలాగే నన్ను కూడా అలాగే ఉంటాడని అంటాడు. కానీ లోపల ఏమంటాడు, వీడు నాకు చెబుతున్నాడా, వీడు చేసేది ఇలాంటి పనుల ఆడు చూస్తాడు కదా. మరి ఆడికి చెప్పడం భయపడి ఉంటాడు అంతే. కానీ లోపల ఆడు సాటిస్ఫాక్షన్ అవడు, నమ్మడు, అదేనా నటిస్తాడు. మా నాన్న జీవితంలో నటిస్తున్నాడు, నేను నటిస్తాను. ఆడి ఎదురుకుంటే అలా నేను నటిస్తాను. అవునా కదా? అంటే సంస్కారంతో గుణాలు, మంచి లక్షణాలు అన్నీ ఉన్న మనిషి వాళ్ళు చెప్పక్కర్లేదు. ఇప్పుడు మీ నాన్న ఉన్నారా, మీ నాన్న మీ అమ్మ ఉన్నారు, మీ నాన్న చెప్తున్నారా? వాళ్ళు ఇద్దరు ఎలా ఉన్నారో చూస్తున్నారు. మీరు ఎలా ఉంటారో ఉండాలి అంటారు. అసలు అందరూ ఎందుకంటారు? వాళ్ళు మంచి గుణాలు, మంచి భావాలు చెప్పక్కర్లేదు. ఆటోమేటిక్ అలా నేర్చుకుంటారు. ఒరే బాబు వాళ్ళు ఏమంటారు, జాగ్రత్తగా ఉండండి, బాగా చదువుకోండి, శుభ్రంగా భోజనం చేయండి టైంకి అని ఎలాగే ఒక్కటి చెబుతారు. కానీ నువ్వు ఇలా నడు, అలా నడు, ఇలా చేయి, అలా ఇవన్నీ చెప్పరు. ఎందుకు చెప్పాల్సిన పని లేదు. అవునే కదా? అంచేత ఈ అమ్మ దగ్గరికి వచ్చిన తర్వాత మన నడవడికలు కానీ, మన జీవన విధానం కానీ, లోపల బ్రహ్మ జీవనం కానీ అన్నీ కూడా క్షుణ్ణంగా తెలిసిపోతాయి. ఇక్కడ ఏమి తెలుసుకోవాలనేది ఉండదు అసలు. ఇక్కడ వయసుతో పడలేదు. పెద్దోడికి అక్కడి నుంచి ఎలా బతకాలి, చిన్నోడికి ఇక్కడి నుంచి ఎలా బతకాలి. ఇప్పుడు చిన్నోడు వస్తారు, వీళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత భార్యతో ఎలా ఉండాలి, పిల్లల్ని ఎలా ఉంచాలి, అన్ని బ్రహ్మాండంగా వాళ్ళు ట్రైనింగ్ అవుతారు. అసలు ఇంత కష్టం లేకుండా భార్యతోటి అనుగుణంగా మలుచుకుంటారు. మనకి 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 ఈ 60-70లో తెలిసింది అంతే కదా. ఆయన కింద వదిలేసి అయిపోయింది, అదంతా తక్కువ రేట్ అయిపోయింది. మనకెందుకు ఇప్పుడు ఈ క్షణానికి నేను NH5లో వెళ్తాను అయిపోయింది అనుకుంటే మనం ఏమో ఆలోచించలేదు. అమ్మ అదే చెప్పారు, మరి గత వదిలేయి, అయిపోయింది. అప్పుడు అది మంచి చేసావు నువ్వు. అది ఎప్పుడో ఈ జ్ఞానం తెలిస్తే ఇంకా బాగుండు, ఎప్పుడో చావలో అవన్నీ తెలిస్తేనే ఇక్కడికి వస్తే ఇలా సరిగ్గా ఉంటావు. అవన్నీ తగలాలి, అవన్నీ వస్తేనే ఇక్కడికి ఇప్పుడు నీకు సరైన టైంలో తెలిసింది. ఇప్పటికైనా తెలిసింది కదా. ఇప్పుడు కూడా చాలా మంది ఎంతో మంది ఉన్నారు కదా, ఆడవేళ మనం మెరుగు. అర్థమైందండి? అంచేత ఎప్పుడు తెలిసిందో అన్నది కాదు, నీకు ఎప్పుడు తెలిసిందో అప్పటి నుంచే హాయిగా ఆనందంగా మనం మలుచుకుని జీవితాన్ని మార్పు చేసుకుని నేర్పుతోటి శక్తిహీనం కాకుండా యుక్తిగా, అమ్మాయి యుక్తిగా ఉండాలి నాయన. యుక్తి అంటే ఏంటి? దేహభావంతో ఉంటే శక్తిహీనం,
అంటే నేను నాదే అన్ని నేనే కావాలి, అన్ని నాకే కావాలి. ఆ మనసుతోటి ఇంద్రియాలతో ఆరాటం పారాటంతో ఈ దేహభావంతో మనం కొట్టిపోతాం. దానికి ఏమవుతుంది, శక్తి హీనమైపోతుంది. అమ్మాయి అన్నారు, వేరే నీకు డబ్బులు ఉన్నాయి కదా అంటే ఉన్నాయి కదా, ఉన్నాయి కాబట్టి అట్లా వాడుకుంటూ నువ్వు యుక్తిగా పని మనిషికి చేసి వాళ్ళు ఉన్నారు కదా, ఆ మనసుతో చేసి వాళ్ళు ఉన్నారు కదా, నువ్వు వాళ్ళతో డబ్బులు చేయించుకో, నువ్వు ఈ దేహాన్ని దేవాలయంలో ఉంచు. అలా ఉంచుకుంటే నీకు హాయిగా నాయన, నువ్వు అడగి తీసుకోకు, జాగ్రత్తగా ఉండు, ఈ దేహాన్ని దేవాలయంలో ఉంచుకో, అయిపోయింది అనుకుంటుంది. ఇప్పుడు దాకా మనకు కొన్ని జబ్బులు వచ్చేసినాయి ఆల్రెడీ. ఎందుకు వచ్చినాయి? అతిగా అదే చేసేసాం, అరిగిపోయింది, పోలే అయిపోయింది. ఇక్కడి నుంచి ఆరగొట్టుకు, ఇక్కడి నుంచి ఆరగొట్టుకోకు, చక్కగా ఉండు. ఎంతవరకు దేహం సహకరించినంత చెయ్యి. అంతే కదండి అమ్మ చెప్పింది ప్రతి క్షణం. అది ఎంత సహకరించి అంత చెయ్యి. చక్కగా ఆధ్యాత్మిక వైపుకి వెళ్ళు, అందులో ఉండు. శక్తి ఈ శరీరం పని, మనసు పని, ఇంద్రియాల పని ఉండదు ఈ సత్సంగానికి. హాయిగా చెల్లెలు వంట పడుతుందా, హాయిగా ఉంటావు. కొత్తగా ఇప్పుడు దాకా వచ్చిన జబ్బులు సంగతి నాకు తెలియదు. ఇక్కడి నుంచి నీకు ఆరోగ్యంగా ఉంటావు. ఏది ఇంకా జబ్బులు పెరగవు. ఎందుకు పెరగవు? ఏది ఆగి తీసుకో, ఆలోచన విధానం తగ్గిపోతుంది. అన్ని తెలుసుకుంటావు. ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉంటావు. కోరిది లేదు, అడిగేది లేదు, చెప్పేది లేదు, అలా ఉండటమే. ఇలాగా మనకి మూడు ఇంద్రియాల ఆకర్షణ అన్ని తగ్గిపోతాయి, కోరికలు తగ్గుతాయి, తృప్తి వస్తుంది. అంతేకాని ఇవన్నీ ఆటోమేటిక్గా సత్సంగంలో మనం కూర్చుంటే చాలు అవి యాడ్ అయిపోతాయి. మనం ఇవన్నీ అమ్మ చెప్పిన మాట్లాడి మనం ఏమన్నా రాసుకుని ఇలా దుద్దుకున్నామా? ఏం కాదు కదా. చెప్పగా అమ్మ ఒకటే మాట అన్ని సార్లు చెప్పడం వల్ల నిజమే అనుకుని ఇప్పుడు ఆడే అక్షరం మనకి తెలియనప్పుడు ఎన్నిసార్లు గుర్తించారు తల్లిదండ్రులు. మనకి తెలియదు కదా. ఆయన చేత ఆకే అంత ప్రయత్నం చేసావు, ఈ ఆత్మజ్ఞానానికి ఎంత ప్రయత్నం చేయాలి కదా. అది కనిపించే అక్షరాలు, కనిపించే మాటలు, కనిపించిన దానికి ఇంకా పని చేయాలి. మీ అంతరంగంలో తెలుసుకునే దానికి సరే ఎన్ని కూడా అమ్మ మనకి అవలీలగా మనకి అర్థమైందా చెప్పారు. అర్థమైందా? మరి యుక్తిగా నీ శరీర శక్తి వాడు చేసుకోకుండా యుక్తిగా ఉంటూ నీ శరీరానికి, ఈ శరీరానికి యుక్తిగా మలుసుకో. అమ్మ చెప్పిన మాటలు నేను చెప్తున్నాను. ఇవన్నీ నాకు నుంచి అమ్మ చెప్పినయో నేను నాలుగు రాసుకునే వాటి గురించి నిజం. మరి ఎందుకంటే ఏమి లేదు. అమ్మ చెప్పిన మాటల్లోనే అంతరాత్మ ఉంది. అన్ని నీ నడకలన్నీ అందులోనే ఉన్నాయి. కొత్తగా మనకి మాట్లాడలేదు. అమ్మ మాటే వేదాల సారం. అమ్మ మాటే మనకి బ్రహ్మ బాట, బ్రహ్మ భావన. సత్సంగానికి అందరికీ బ్రహ్మ బాట. నీకు ఇంకా అడ్డు అనుకోండు వెళ్ళిపోవటమే. ఆ బాట చెప్పిన మాటలో ఆచరింత అనుభవం వెళ్ళిపోవటమే. అవునా కాదా? మరి అది ఇక్కడ మరి మనం బ్రహ్మంగా ఉన్నవాడు ఎప్పుడు హ్యాపీగా ఉంటాడు. అంతే కదా. వాడు ఒక్కడే హ్యాపీగా ఉంటాడు. బ్రహ్మ జ్ఞానం తెలుసుకున్నవాడే, బ్రహ్మ జ్ఞాని ఎప్పుడూ హ్యాపీగా ఉంటాడు, సంతోషంగా ఉంటాడు. మరి అజ్ఞాని ఎప్పుడు ఆలోచన, ఆరాటం, పోరాటం. దాని గురించి మనం అనుకోవట్లేదు. జ్ఞాని ఎప్పుడూ హాయిగా ఉంటాడు. చూడండి అమ్మంటున్నారు, అరే సత్సంగుడు బ్రహ్మాలు, అమ్మలు బ్రహ్మాలు. చూడండి, జన్మచక్రం అనే కారాగారంలో మనం పడవద్దురా. ఈ జన్మచక్రంలో అనే కారాగారం, జన్మ సావు పుట్టుక అనేది బంధాలు కదా. ఈ సావు పుట్టుక అనే దాంట్లో మనం పడొద్దు. ఆ జన్మచక్రంలో మనం పడొద్దు. ఆ కారాగారంలో మనం పడొద్దు. మనం ఎలా ఉండాలి? ఇక్కడ మనలో ఉన్న ఆ బ్రహ్మ సూర్యుడితో అలా హాయిగా ఉందాం. మీలో ఉన్న చూడండి ఆ బ్రహ్మ జ్యోతి, ఆ సూర్యుడు అంటున్నారు కదా. ఇక్కడ అమ్మ చెప్పింది ఏంటంటే, ఒరే ఒక సూర్యకాంతికే నువ్వు అయ్యి బాబో అని దాన్ని చూపి ఎంతో ఆశ్చర్యపోతున్నావు.
కానీ అలాంటి సూర్యకాంతి 1000 సూర్యుల కాంతి నీలో ఉంది. ఆ పవరు నువ్వు దాన్ని చూడు. అది నీ లోపల ఉన్న ఆ శక్తిని చూడాలి అంటే నువ్వేం చేయాలి? ఏం చేయాలంటే నీకు ఇప్పుడు సూర్యుడికి మబ్బు బట్టి ఆ సూర్యకాంతి నీకు ఎలా కనబడలేదు, అలాగే నీ లోపల ఉన్న తేజస్సు నీకు కనబడబోవడానికి కారణం మరి ఆ సూర్యుడికి మబ్బు పెట్టింది. మబ్బు అవతల సూర్యుడు ఉందా లేదా? ఉంది కదా. మబ్బు ఊరికే మయంగా పరిగెట్టింది, నీకు కనబడకూడదు, అంతే కదా. అలాగే నీ లోపలున్న 1000 సూర్యుల కాంతి అనేది ఎప్పుడూ ఉంటుంది. అది రాత్రి పగలని నువ్వు నిద్రపోయినా ఆ కాంతి అలాగే ఉంటుంది, ఆ పవర్ అలాగే పడింది. ఇంద్రియాలు, మనసు, ఈ దేహం ఇవన్నీ కూడా సొమ్మసిల్లి పడుకున్నా అదైనా నీకు ఆ లోపల ఆ పవర్ అంటే బ్రహ్మం మెలుపుగానే ఉంటుంది. దానికి నిద్ర అక్కడ రాత్రి పగలు కాలంతో ఏం పని ఉండదు, కష్టం సుఖం ఏం పని ఉండదు, లాభం నష్టం పని ఉండదు, ఏ భావన ఉండదు. దానికి లాభ నష్టాలు బిజినెస్ అక్కలేదు, మనసుకి బిజినెస్ కానీ బ్రహ్మానికి బిజినెస్ అక్కలేదు. బ్రహ్మ ఆనందంగా ఉండేదే బ్రహ్మంగా ఉన్నాడు, ఆనందంగా ఉంటాడు. నువ్వు బ్రహ్మంగా ఉన్నవాడికి సంకల్పమే చెప్పారు కదా అమ్మా. బ్రహ్మమే నీ గురువు, ధ్యానమే దానికి ఎరువు, తగ్గుతుంది సమస్యల బరువు, ఉండదు కరువు, బ్రహ్మమే కలుపుతుంది. నువ్వు కల్పవృక్షం. అది నువ్వు దేహభావంతో ఉంటే మనసుతో ఇంద్రియాలతో బిజినెస్ లాభ నష్టాలు ఇవన్నీ చూసుకోవాలి. కానీ నువ్వు బ్రహ్మంగా అంటే నీకు ఏ బిజినెస్ అక్కర్లేదు. నువ్వే ఓకే, వెలకట్టలేని నిధి నువ్వే. అమ్మ చెప్పి మాటలు అయ్యే ఆ నిధి వెలకట్టలేని నిధి, మామూలు నిధి కూడా కాదు. మరి అలాంటి నిధిలో నువ్వు ఉన్నావు. అది నీలో అలాంటి నిధి ఉంది, దాన్ని వాడుకోవటం మానేసేసి నువ్వు కల్పవృక్షం అయి ఉండి, ఈ స్థితి కల్పవృక్షం అయి ఉండి ఆ కల్పవృక్షం యొక్క పవర్ తెలుసుకోలేక దాన్ని ఎలా వాడుకోవాలో, దాన్ని ఎలా అడగాలో మనకు తెలియక మనం కాఫీ పొడి కూడా అడుగుతున్నాం. పక్కనికి వెళ్ళి కొంచెం కాఫీ పొడి ఇవ్వండి, కల్పవృక్షం అయ్యింది. అర్థమైందా? అది రాని స్థితి. అమ్మ దగ్గరికి వచ్చాక అదే తెలిసింది. అమ్మ ఎప్పుడు నేను గురువునని ఎప్పుడు చెప్పలేదు, ఎప్పుడు చెప్పరు కూడా. ఎందుకు చెప్పరు? ఆవిడ తెలుసుకున్నారు కాబట్టి. గురువు నేనేంటి, నాలో ఉన్నాడే గురువు. దాన్ని తెలుసుకుని ఆచరించి అనుభవించినోడు, ఆ అనుభవం చెప్పినోడు, చెప్పడమే నేను సాకారం. నీలోనే ఉన్నాడు, నేనేమి ఇచ్చేది కాదు, పుచ్చుకునేది కాదు. నువ్వు పుచ్చుకునేది కాదు, నేను ఇచ్చేది కాదు, నీలోనే ఉందా అన్నిని. అమ్మ చక్కగా ఏమని చెప్తాను, నేను గుర్తు తెలుపుతాను, నీలో ఉన్నాడు నీకు గుర్తు తెలుపుతాను అంతే. నువ్వు బాగా చదువుకో, బాగా ఉండవు, నీ లోపల ఇది ఉంది అని గుర్తు తెలుపుతాను నేను అంతే. గుర్తు తెలిపివాడే నేను, అంతేగాని నేను గురువుని కాదు. మరి మన అందరూ ఫ్రెండ్స్ రా, మనందరూ స్నేహితులు. నువ్వు ఏదైనా కష్టం సుఖం చెప్పుకుంటే స్నేహితులతో చెప్పుకుంటావు లేదా? అలాగే మనందరూ స్నేహితులు రా. ఏ స్నేహితులు? బ్రహ్మ కుటుంబం అంతే. బ్రహ్మ కుటుంబం మన అందరూని. అని చేత మనం స్నేహితులు రా. మరి నిజంగా అమ్మ అంటే కాదు, అలాగే ఉంటారు కూడా కదా. అని చేత అమ్మ అంటున్నారు చూడండి, మరే బ్రహ్మాలు అమ్మలు ఈ జన్మచక్రం అనే కారాగారంలో మనం పడవద్దురా. సత్సంగం అందరూ చెప్తున్నారు. మళ్ళీ ఈ సాగు పుట్టిన మనకు వద్దు. జన్మరాహిత్యం అంటే బ్రహ్మార్పణ జీవితం గడుపుదాంరా. బ్రహ్మాన్ని తెలుసుకున్నాం కాబట్టి అలా ఉన్నాం. మనలో ఉన్న ఆ బ్రహ్మ సూర్యునితో అలా హాయిగా ఉన్నాంరా, హాయిగా ఉన్నాం. మరి ఇక్కడ ఈ దేహంతో స్వధర్మాచరణ. స్వధర్మం అంటే బ్రహ్మంగా ఉండు. ఆ ధర్మాచరణ, ధర్మంగా బ్రహ్మ లక్షణాలతోటి, బ్రహ్మ గుణాలతోటి, బ్రహ్మ భావాలతోటి చక్కగా ఉన్నాం. సమత్వ బుద్ధితో అంటే ఎట్టి తక్కువ లేకుండా, పొంగకుండా, కుంగకుండా, సమబుద్ధితో, సమత్వ బుద్ధితో. అమ్మా సమత్వ బుద్ధితో, సమత్వ బుద్ధితో అన్ని పనులు చేద్దాం. బ్రహ్మంగా తనలో తానుగా. చూడండి, బ్రహ్మంగా తనలో తానుగా
హాయిగా ఊరకుందామురా సత్సంగులు. అలా హాయిగా ఊరకుందాం. మనకు తెలిసింది కదా, ఏం లేదు. శబ్దం నిశ్శబ్దం. శబ్దం తెలుసుకునే వరకే శబ్దం. శబ్దం అని తెలియబడటానికి తెలుసుకోవడానికి శబ్దం. అదేనండి, ఈ శబ్దం నిశ్శబ్దం అవ్వాలి. అలాగా హాయిగా మౌనంగా ఉందాం. నేను నాదేనే దేహబుద్ధిని వేడనాడదాం. నేను నాదేనే బంధాలు అవన్నీ కూడా ఒకటే కాదు, ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉందాం. అతిగా మమకారం పెట్టుకోవద్దు, అతిగా అహంకారం పొంగిపోవద్దు. ఎంతవరకు ఉండాలో నువ్వు వచ్చిన పని ఎలా చేసుకోవాలో చక్కగా అలా చేసుకుంటూ హాయిగా ఆనందంగా ఉండు నాయన. అన్ని అతి ఏదైనా అనర్థం చెప్తారు కదా. అది ఇక్కడ నేనే అంతగా, నేను బ్రహ్మాని కదా, అందరిలో ఉంది అదే కదా. అంత అమ్మ నేనే అంత అంటే ఏం కలుగున్నారు? అది అంత నేనే అంత అంటే అక్కడ బాగా మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ బాగా ఇది సత్యంగా బాగా అర్థమైంది కాబట్టి ఇంకా అందరూ తెలుసుకోవాలి కాబట్టి ఇది చెప్తాను. నేనే అంతా నేనే అంటాను. నేను బ్రహ్మాన్ని నేను తెలుసుకున్నాను, దాన్ని ఆచరించాను. ఆ బ్రహ్మం అనే దాన్ని నేను అనుభవంలో నేను చూశాను. నేను అది అనుభవంలో నాకు అర్థమైంది కాబట్టి నాలో ఉన్నదే నీలో ఉంది, నీలో ఉంది అందరిలో ఉంది, అందరిలో ఉన్నదే అంతటా ఉంది. అంతటా పవరే ఉంది. అంచేత అన్ని జీవుల్లోని, చెట్టులోని, పుట్టలో అన్నింటిలోని అదే ఉంది. నీలోని ఉంది, అందరిలోని ఉంది, అంతటా ఉంది. అంతటా ఉన్న దాంట్లో నేనే అంతా అంటే నాలో ఉన్నదే అంతా ఉంది, అంతా ఉన్నదే నాలో ఉంది. నేనే అంతా నేనే అంటే ఏమీ లేదు. ఇది ఏదో ఏంటి అలా అంటున్నారని అనుకోండి, ఏమీ కాదు. అమ్మ ఏంటంటే ఆవిడ అనుభవం కాబట్టి ఆవిడ అర్థమానం అవలేదుగా చెప్తూ ఉంటారు. చదవనోడికి ఏమనుకుంటారు, అంతా నేనే అంతా అంటారు. ఏంటి అంతా నేనే అంతా. ఈయన బ్రహ్మాన్ని అంటే భగవంతుడు అన్నా, శక్తి అన్నా, ఏదైనా ఉంటే కదా, పవర్ అన్నా ఏదైనా ఒకటే కాబట్టి అది నాలో ఉండి నన్ను నడిపిస్తాను. నాలో ఉండి నడిపించడం కాదు, నీలో ఉండి నన్ను నాలో ఉన్నోడి చేత అనిపిస్తుంది, నీలో ఉన్నోడి చేత వినిపిస్తుంది. నీలో ఉన్న ఇనివాడు ఆ బ్రహ్మమే, నాలో అనివాడు బ్రహ్మమే. ఈ ఇనివాడు ఈ మయాన్ని జారేసేవాడు బ్రహ్మమే. అమ్మ అంత అలా చూడగలుగుతారు కాబట్టి ఆ ధ్యానంలో ధ్యాన మనోమౌనమే నీ నిజ స్థితి. ధ్యాన మనోమౌనమే బ్రహ్మం. ధ్యానంలోనే ఈ బాహ్యేంద్రియాలకి ఏం కనపడదు. బాహ్యేంద్రియాలకు కనిపించేది కాదు, వినిపించేది కాదు. ఇది ఆచరించి అనుభవించేది. ఎవరికాని అనుభవించేది, అంతేగాని ఎవడో పుచ్చుకునేది కాదు, ఎవరు ఇచ్చేది కాదు. ఇది బాహ్య సంపద కాదు, ఇది ఆధ్యాత్మిక సంపద. ఈ ఆధ్యాత్మిక స్థితి అన్నది ఎవరికాదు ఆచరించి అనుభవించేదే. ఆధ్యాత్మిక సంపద అంటే ఏంటి? అది డబ్బు కాదు, ఒక పదార్థం కాదు, అది యథార్థాన్ని తెలుసుకుని అందరూ ఉండటమే. అది ఆనందం. అదే ఆధ్యాత్మిక సంపద. బ్రహ్మంగా ఉన్నవాడు ఆనందంగా ఉంటాడు, ఆనందంగా ఉన్నవాడు బ్రహ్మంగా ఉంటాడు. ఇక్కడ ఆనందం అవ్వాలంటే ఆ అభ్యాసం ఉండాలి. ఆ అభ్యాసం ఉంటే ప్రతి క్షణం ఆనందంగా ఉండటమే కదా. ఇప్పుడు నీకు వేల కోట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నీకు ఏంటి అన్ని డబ్బు ఉంది, పొలాలు అన్నీ ఉన్నాయి, కానీ నీకు మనశ్శాంతి లేదు. మనశ్శాంతి లేనప్పుడు మరి మీరు మహాత్ముల దగ్గరికి వెళ్ళాలి, కాళ్ళమే పడి నాకు మనశ్శాంతి లేదు నాయన, నాకు మనశ్శాంతి ఇవ్వండి అంటారు. అది ధనం పెడతాం. ఆయన దగ్గర ఏమో ఆధ్యాత్మిక ఒకటే తెలుసుకుంటాడు. ఆధ్యాత్మిక అంటే ఏంటి? దోసుకునేది కాదు, అనుభవించేది. అదే అమ్మ ఆవిడ అనుభవించేది ఆనందానికి. ఇప్పుడు మనకు పంచిపెట్టి జ్ఞానానికి వెలకట్టగలమా? విలువ ఉందా? ఎంత విలువ ఉందా? మీకు తెలవదు. ఇది వరకు రాజులు ఆ గురువులకి మీకు ఎంత ఏం కావాలంటే అది ఇచ్చేసేవారు. మరి జనక మహారాజు చూడండి, అష్టావక్రుడికి ఏం కావాలంటే నీకు ఈ జ్ఞానం కోసం నాకు అది ఎందుకు కావాలన్నా కదా, నాకు ఆ జ్ఞానం నాకు తెలియజేయండి అని అన్నారు కదా. అప్పుడు ఏం చెప్పాడు? నేను చెప్తాను అంటే మోక్షం అనేది కావాలని అడిగాడు కదా. మోక్షం అనేది కావాలంటే నేను ఇస్తాను రా అని చెప్పి అష్టావక్రుడు తీసుకెళ్ళాడు కదా. అది ఏమడిగాడు? తనువు, ధనము, మనసు నాకు ఇచ్చాను ఆయన. నీ శరీరం, తనువు,
మనస్సు, ధనం ఉన్నాయి అయ్యే కదా దగ్గర. ఈ శరీరం నాకు ఇచ్చేయి, అలాగే మనసు నాకు ఇచ్చేయి. మనసు ఏంటి? ధనం నాకు ఇచ్చేయి, మనసు నాకు ఇచ్చేయి, అంతే. అలాగే ఇచ్చేస్తానండి. అలాగైతే నాకు గురుదక్షిణగా ఈ నీకు నేను చెప్తాను, నీకు కావాల్సింది చెప్తాను, నాకు కావాల్సిన గురుదక్షిణగా ఇది అని. ఈ మూడు ఇచ్చేస్తే ఆయనకి ఇంకేమీ లేదు కాబట్టి, అదే ఉన్నాడు కాబట్టి, ఆయనకి ఆ గురువు అది అనుభవించాడు కాబట్టి, అది ఆచరించి అనుభవించాడు కాబట్టి ఆయన దాని రుచి చూచాడు. ఇవన్నీ ఆఫ్టర్ ఇవన్నీ సున్నా, అది నెంబర్ 1. అది ఉంటేనే ఇది, అది లేకపోతే ఇది ఏమి లేదు కదా. అది ఆయనకి తెలుసు, గురువుకి తెలుసు. అర్థమైందంటే అది చేత ఆయన ఏమన్నాడు, అలాగేనన్నాడు, నీకు నేను చెప్తానన్నాడు, తీసుకెళ్ళాడు. రికార్డులో కాలు ఎలా పెట్టినప్పుడు మోక్షం కావాలన్నాడు, చెప్పాడు. మరి ఆయన ఏమిచ్చాడు? ఇక్కడ దేహం నేను కాదన్నాడు, ఇక్కడ ధనం నాకు సంబంధం లేదన్నాడు, నాకు ఉన్నదంతా నీకు ఇచ్చేస్తానన్నాడు. అలాగే ఆ మూడు కూడా మనసు పడింది. ప్యూరిటీగా తనువు ధనము మనసు ఇచ్చిన మనిషి జనక మహారాజు ఒక్కడే ఇచ్చాడు. ఆ స్థితి ఆ గురువుకి ఆ శిష్యుడికి ఉన్న పవర్ అలాంటిది. ఇప్పుడు రామకృష్ణ పరమహంస వివేకానందుడు వచ్చేదాకా ఎలా ఉన్నాడు? ఆయన నీకోసమే నేను ఉన్నానని చెప్పాడా? అది అలాగా కృష్ణుడు అర్జునుడు ఎలాంటి వాళ్ళు అలాగే ఉంటారు. వాళ్ళ కోసం వాళ్ళు తారసపడతారు, వాళ్ళు జన్మలు కావాలని తీసుకుంటారు. అలాంటి అంతేనండి. అవన్నీ కూడా మనం ఎన్ని చెప్పుకున్నా చెప్పే. మనం కూడా అదృష్టవంతులు. మనకి అమ్మ దొరకటం, అమ్మ దగ్గర మనం రావటం, మనకి ఈ జ్ఞానాన్ని అష్టావక్రులాగా అమ్మ, మనం కూడా జనక మహారాజు లాంటి, అంటే ఆకారాలు జనక మహారాజు అనే ఆకారం అంతే. అందులో వాళ్ళ ఆకారంలో ఉన్న బ్రహ్మం, మనలో ఉన్న బ్రహ్మం ఒకటే. అక్కడ ఆకారం ఒక రాజుగా ఆకారంలోకి వచ్చాడు అంతే. నామరూప గుణాలు చూడద్దు, అంతేనా? మరి అష్టావక్రుడు అప్పుడు ఉన్నాడు కాబట్టి ఆయన అష్టావక్రుడు, అమ్మ గృహస్థిగా వచ్చారు కాబట్టి ఆయన అష్టావక్రుడు చూసుకోండి. ఇంకా మనకి చెప్పి గుర్తు తెలిపేవాడు కావాలి కదా, గుర్తు తెలిపేవాడే గురువు కదా. ఆ గురువు ఎలా ఆయన ఆకారం అందించుకో, అమ్మే అంటారు నా పదాలు కాదు, నా పదాలు పట్టుకో అయిపోతాం. ఆవిడ చెప్పిన మాటలే కదా మనకు కావాల్సి. ఆవిడ ఆకారం, ఆవిడ గుణం మనకు అవన్నీ, ఆ రూపం నామం గుణం మనకెందుకు? ఆవిడ చెప్పిన మాటలు కళ్ళు మూసుకు తినేయటం, శుభ్రంగా ఆచరించడం అనిపించు, అంతేనే కావాలా? అంతేనండి మనకు కావాల్సిందేనా? అలాగే అర్థవక్రుడు మరి అలా ఇచ్చేసాడు, అర్థమైందా? అలా ఇచ్చేసినప్పుడు మరి ఏమన్నాడు? అలా ఉండిపోయాడు అంతే. అలాగా చెప్పాడు. 3 ఇచ్చేయంటే 3 ఇచ్చేటప్పటికి వాళ్ళకి అయిపోయింది. ఆ 3 త్రికటిగా వదిలేశాడు. ఎవరికి? అర్థవక్రుడు. అంతే అలా ఉండిపోయాడు. ఇంకేం మనసు లేనప్పుడు ఇంకేం ఉంటుంది, అలా ఉండిపోయాడు. అలా ఉండిపోయేటప్పటికి ఆనందంలో, ఆ బ్రహ్మంలో, ధ్యానంలో కూడా మనకి ఈ తనువు కానీ ఏమి మనకి తెలవదండి. అవి ఉన్నట్టు కూడా ఉండదు. ఏమి ఆ భావం పోతుంది, ఏమో ఎంటే అయిపోయి ఆ ధ్యానంలో ఆ కాంతిలో అలా లైవ్ అయిపోతామండి. అంత గంటలనే ఉండిపోతాం. నేను అలాగా ఉన్నాను, కొంతసేపు ఉన్నాను కాబట్టి నాకు అనుభూతి దొరికింది కాబట్టి 3 గంటలన్నర నాకు ధ్యానంలో నేను ఆ స్థితిని అంటే అది ఎందుకు చెప్తున్నానంటే అందరికీ అర్హత ఉంది. అది ఈ త్రికరణ శుద్ధి కావాలి. మనసావాచ కర్మణ ఈ 3 ఆగిపోవాలి. ఈ దేహభావన, మనసు, ఇంద్రియాలు ఆగిపోవాలంటే వాటికి స్పందన ఉండకూడదు, ఏ భావన ఉండకూడదు. ఉందని శరీరం నేననే భావన కానీ, మనసు ఉందని కానీ, ఇంద్రియాలు ఈ ఆకర్షణ కానీ ఏది ఎంటీ అయిపోవాలి. ఆ ఎంటీ అయిపోతే ఎవరికైనా వస్తుంది, ఎంటీ అయ్యే టైం ఉంటుంది కదా, నువ్వు అనుకుంటే అయిపోతావు. ఇప్పుడు ఈ వ్యవహారానికి నువ్వు టైము, ఈ వ్యవహారంలో ఉన్నప్పుడు వ్యవహారంగా ఉంటుంది, వ్యవహారాన్ని క్లోజ్ చేసినప్పుడు అదేంటంటే తప్పకుండా ఇది నిజానికి నీ ప్రయాణంలో ఉన్నావు. ఇది ఆగి నువ్వు అనుకుంటే, ఇది ఆగితే అది కావాలనుకుంటే అదే వస్తుంది, ఇది ఆగితే అది వస్తుంది. కానీ ఈ బాహ్యేంద్రియాలతో భగవంతుడికి అనుకోండి. అదేంటంటే ఇవన్నీ కూడా సాధన. ఇవన్నీ తెలుసుకుని ఇప్పుడు ఈ బాగున్నాడు, చదువుతున్నాడు, ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఇప్పుడు చదువుతాడు, అలా చెబుతా ఉంటాడు, టీచింగ్ ఉంటుంది. మరి ఆగని ఏం చెప్తారు?
వీడు ఏం చదివాడో తెలుసుకోవడానికి పరీక్ష పెడతారు, ప్రశ్నలు అడిగరు, నువ్వు నిరూపించుకోవడం దాని మీద రాసేయటమే, నీ మతకంలో ఉన్నది అంతా దాని మీద రాయటమే. అప్పుడు రాసినప్పుడు నువ్వు అది చెప్పిన దానికి రాసిన దానికి 100% 100 వస్తే 100 వస్తాయా లేదా? అలాగే ఇది కూడా అంతే. ఈ జ్ఞానం కూడా నువ్వు చేయవలసిన పని 100% అమ్మ చెప్పింది ఆచరణలో పెట్టావా, నడిచావా, నీ గుణాలు అలా మార్చుకున్నావా, నీ భావాలు మార్చుకున్నావా, పాత్ర డ్యూటీ అలా చేస్తున్నావా, ఆ పాత్రలో నువ్వు భేదం చూడకుండా ఉన్నావా, ఏకత్వంలో ఉంటున్నావా, అందరితోటిని గుణాలు చూడకుండా ఉంటున్నావా, నీ డ్యూటీ ఇష్టంగా చేసేస్తావా, ఇవన్నీ మార్పులు నువ్వు రాసుకోవచ్చు పాత్రగా, అవునా కాదా? మరి ఇవన్నీ కూడా మరి అష్టావక్రుడికి జనక మహారాజు మరి అలా ఇచ్చేసాడంటే ఇచ్చేసాడు. ఆ ఇచ్చేసిన తర్వాత అలా ఉండిపోయాడు. మరి చెప్తున్నాను, అది ఉండిపోయేటప్పటికి మళ్ళీ అలా ఉండిపోయేటప్పటికి వీళ్ళు ఇది కూడా సైన్యం వచ్చాడని కొంత దూరంగా ఉంచేసి ఏకాగ్రతలో వీళ్ళిద్దరికి వెళ్ళి అక్కడ ఇచ్చాడండి ఈ చెప్పిన మర్మం. ఆయన చెప్పేసి ఆయన అలా ఉండిపోయాడు, అష్టవక్రుడు వెళ్ళిపోయాడు. మళ్ళీ కొంచెం చూసి రాజుగారు రావట్లేదు ఏంటంటే అది వచ్చాడు బొట్లు వచ్చి చూసేటప్పటికి ఇలా ఉండిపోయాడు. అలా ఉండిపోయినప్పుడు ఇదేదో చేశాడు బాబు, ఇలా అయిపోయింది రాజుగారు అని. అప్పుడు ఆయన ఏదో మంత్రం చేశాడు. మళ్ళీ ఆయన అక్కడ ఉన్న పట్టుకొని తీసుకెళ్ళి వెళ్ళి మళ్ళీ ఆయన ఎదురు అక్కడ ధ్యానం చేసుకుంటుంటే, ఎవయో బాబు ఇదేంటి మా రాజుగారు ఏంటి అలా బొమ్మలైతే చేస్తావు, నువ్వేం మంత్రం ఇచ్చావు ఏంటి అలా ఉండిపోయాడు, నువ్వు లెగవయ్యా బాబు, ఆయన ఏం చేసావు, నువ్వు లెగ్గొట్టి మా కూడా మా రాజుగారి పంపు లెగ్గంటే లెగ్గొట్టి తీసుకొస్తే ఇప్పుడు రాజుగారి దగ్గరికి వచ్చి ఇంకా అది మంత్రపించి రాజా లేవు అంటే, నేను ఇలాగే ఉంటాను, నాకు ఇదే ఆనందంగా వద్దొద్దు, నేను రాను అలాగే ఉంటాను అంటున్నది. అందులో చూశాడు రుచి లేదు, లేకపోతే మొక్క మీద ఆయన శక్తితోటి బయటికి రప్పించి నువ్వు వెళ్ళి రాజ్యాన్ని పరిపాలించాను. నేను రాజ్యాన్ని పరిపాలించను, నాకు రాజ్యం మీకు ఇచ్చే నాకు సంబంధం లేదు, ఆ రాజ్యం నాది కాదు, మీదే నాకు సంబంధం లేదు, నేను రాజ్యం నాకు ఏమీ వద్దు, నేను ఇలాగే ఉంటాను, నాకు ఇలాగే మళ్ళీ ఇలాగే ఉండేలా చేసేయండి అని అడుగుతాను. అర్థమైందండి? అప్పుడు అష్టావక్రుడు చెప్తారు, అంటే ఇంట్లో తప్పులు ఉంటే ఎవరైనా సరి చేసుకుని నాకు తెలిసింది చెప్తున్నాను అంటే, అప్పుడు అష్టావక్రుడు చెప్తాడు, ఏమంటాడు, లేదు సరే నువ్వు అన్నీ రేటే, ఈ శరీరం నాది కాదు, ఈ ఉన్న సంపదలో రాజ్యం నాది కాదు, ఈ మనసు కూడా నాది కాదు అంటే, ఓ ఈ మూడు నాయే, నాకు ఇచ్చావు, రైట్, వెరీ గుడ్, నువ్వు చెప్పింది రైతే, కానీ నువ్వు రాజు కాబట్టి ఈ పాత్రతోటి ఈ ఆకారంతో రాజుగా ఉన్నావు కాబట్టి ఈ ఆకారం నా కింద నువ్వు ఇది అష్టావక్రం నాదే, నా కింద నువ్వు నీ మనసు నాదే, ఈ దేహం ఆకారం నాదే, ఈ రాజ్యం నాదే, కానీ నువ్వు చూడు, నా దానిలో నువ్వు చూడు అంతే. మరి నువ్వు తప్పింది అది నేను చేయలేను, నాకు అవసరం లేదు, నీ గురించి నేను తీసుకున్నాను, నాకెందుకు, కానీ నీకు కావాల్సింది ఇచ్చాను కాబట్టి అందులో ఉంటూ ఈ డ్యూటీ చేయి, ఈ పాత్రగా ఈ డ్యూటీ చేయి నా కోసం, నువ్వు లోపల బ్రహ్మంగా ఉండు అనేటప్పటికీ ఇంకా తప్పగా వెళ్ళాడు, తీసుకున్న అప్పటి నుంచి కూడా ఆయన అసలు అదే మరి ఆయన్ని యోగిరాజు అంటారు. రాజుల్లో యోగి ఆయన ఒక్కరే, జనక మహారాజు ఒక్కరే. మరి అలాంటి యోగేశ్వరుడు ఆయన రాజు అంటారు, రాజుల్లో కూడా అలాంటి వాడు ఉన్నారు. మరి ఇవన్నీ కూడా మనం అమలకి వచ్చాక ఇవన్నీ తెలుసుకునేటప్పటికి మనకి అంత ఆనందం వస్తుంది. అలాంటి అష్టావక్రం లాంటి మనకి అలాంటి గురువు గారు అమ్మ కదా, కృష్ణ పరమాత్మ లాంటి గురువు గారు అమ్మ. మరి కృష్ణ పరమాత్మ కూడా అదే చెప్పాడు, ఏమని చెప్పాడు, నేను నాదే మమకార అహంకారంలో కొట్టుకుపోతున్నాను నువ్వు, అర్జునుడికి అదే కదా, దేహభావంతో నేను నాదే బంధాల్లో కూరుకుపోయి మొత్తం ఆ యుద్ధం చేయడానికి అలా వదిలేశాడు కదా. మళ్ళీ ఏం చేశాడు, అదే మనిషిని ఆ యొక్క పవర్ చూపించాడు కదా, చూపించి ఆయన అలా తప్పి లేపాడు కదా. మరి ఆయన లేపిన తర్వాత ఏం చేశాడు, చేసేది నువ్వే, చెప్పింది నువ్వే, అనేది నువ్వే, అన్ని నువ్వేం చేద్దాని చెప్తాను. అప్పుడు దాకా బావా అన్నాడు, అప్పటి నుంచి వస్తేవా నువ్వేం చేద్దాని చెప్తాను.
అంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది అలాగే గురువులు అలాంటి శ్రీకృష్ణ పరమాత్మ మరి భగవద్గీత మన రాత ఆ గీతలో చూపించి నీ రాత ఇదే, ఆ గీతలో నువ్వు ఉంటే నీ రాత మారిపోతుంది అని, అంతే కదా. అప్పుడు చెప్పేది అదే, నువ్వు ఈ దేహభావన అనే ఈ భావన మార్చుకో, బ్రహ్మభావన అనే భావనలో ఉండు. నువ్వు అంటే నువ్వు నేను ఒకటే అని చెప్తాను. అమ్మ అంతే కదా. మనందరూ ఫ్రెండ్స్ అంటారు, ఏం చేస్తుంటారు, ఆవిడకి ఆ మర్మం తెలుసు కాబట్టి. అంతా నీ నడకల్లో, నీ భావాల్లో, నీ గుణాల్లో, నీ ఆచరణలో ఉందరా నాయన, అంతే. మరి ఇవన్నీ ఎలా 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 అంటే ఆవిడకి ఇక్కడికి వచ్చి ఆవిడ అన్ని చెప్పరు, అన్ని చదివిన తీసుకొచ్చి మనం చెప్పింటారు. ఆవిడ జ్ఞానం, నువ్వు బ్రహ్మం అనే భావన నీ గురించి నీకు ఒకరు చెప్తారు. ఇలాంటి అంటే అందరి చదివిన అందరిని తీసుకొచ్చి వాళ్ళందరి చేత ఒకటి చెప్పించారు కదా, ఎన్ని అమ్మ చెప్పించినాయే. మనకి ఏ సమయానికి ఏమి కావాలో ఏమి రావాలో అది అమ్మే మన నోటంతా చెప్పింటారు. ఈ చెప్పించేది అమ్మే, ఈ వినిపించేది అమ్మే, ఈ అనిపించేది అమ్మే, మనకు సంబంధం లేదు. నేను అమ్మ బ్రహ్మార్పణ అన్న తర్వాత నాకు అసలు ఏమీ రాదు, ఒక మాటలో చెప్పండి, నాకు ఏమీ రాదు, నేనేమి చదవలేదు. నాకు సంస్కృత పదాలు అనేది నా నోరే తిరగదు, ఒక మాటలాగా రాదు నాకు. అది తిరగనందుకు అమ్మ చిన్న పిల్లలకి ఎల్కేజీలో పిల్లలకి చెప్పినట్టు ఆ పాఠాలుగా ఉంటాయి మన పాఠాలన్నీ, మన పదాలు అలాగే ఉంటాయి. ఊహకలేంత కూడా నువ్వేమి శ్రమ పడక్కర్లేదు. మరి నాకు అలాగా నాకు అమ్మ చెప్పారు కాబట్టి నాకు 100% నాకు సంశయం లేదు, అసలు కోరిక లేదు, కోరాలని లేదు, అడగాలని లేదు, ప్రశ్నే లేదు. ప్రశ్న లేదు అంటే అమ్మ నాకు మరి ఆవిడ నాకు 4 సంవత్సరాలు ఏకదాటిగా ఆవిడ చెప్పారు కాబట్టి నాకు రాత్రులు 12 నుంచి నాకు ఈ జ్ఞానవాక్యం ఎన్ని గంటలు చెప్పారు, ఎన్ని రకాలు చెప్పారు. దేహ ధర్మాలు చెప్పారు, బ్రహ్మ ధర్మాలు చెప్పారు, బ్రహ్మ భావన అంటే ఏంటో చెప్పారు, దేహ భావన అంటే ఏంటో చెప్పారు, ప్రపంచం ఏంటి, ఇంద్రియాలు ఏంటి, మనసు ఏంటి, అసలు ధ్యానం ఎందుకు చేయాలి, అన్ని క్షుణ్ణంగా ఆవిడ చెప్పారు కాబట్టి నేను ఇంత అనర్గళంగా ఇలాగా నాకు అమ్మ పెట్టిన భిక్ష ఇది, అంతే. నాకేమీ తెలియదు. ఆవిడే నాకు నన్ను ఒకటే అన్నారు, నాకేమీ తెలియనప్పుడు కూడా నాకు అన్నీ కూడా నీకు ఎందుకు నా మగమంతి కావాలని నేను తెచ్చుకున్నాను అంతే, నువ్వు చెప్పు చదువు అనేవారు. నీకు ఏంటి అనుకునేవాడిని, ఆవిడ అన్నారు కదా అదే చదువుకోండి, చదువు ఇలాగ ఇంత అనర్గళంగా ఈ గొంతు ఆవిడే, ఈ శబ్దం ఆవిడే, ఈ శక్తి ఆవిడే. నాకు ఆ శక్తి నాకెక్కడితే ఆవిడ పవర్ మనకి నాకు ఇచ్చి ఆ పవర్ ద్వారా ఈ శబ్దాన్ని రప్పించాను. నాకు ఇదివరకు మాట్లాడితే గొంతు